హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వాయిస్ న్యూస్. నేను మీ ఉదయ్. సాధారణంగా ప్రతి వ్యక్తికి కూడా నైపుణ్యం అనేది ఇన్బిల్ట్ అయి వస్తూ ఉంటుంది. సో అది అనర్గళంగా మాట్లాడే విషయం కావచ్చు, డాన్స్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. సో ఈ నైపుణ్యాల్లో ముందు వరుసలో ఉండేది మాత్రం సంగీతం అని చెప్పుకోవచ్చు. బహుశా ఆయనకి బ్లడ్ లోనే ఉందేమో ఆ సంగీతం. అందుకే 5వ తరగతి నుంచి మొదలు పెడితే సుమారు ఈ రోజు వరకు అంటే గత 30 సంవత్సరాలుగా సంగీత రంగంలో విరాజిల్లుతున్నటువంటి గొప్ప సంగీత దర్శకుడు ప్రస్తుతం మన ముందున్నారు. అటు ఓ పక్క సంగీత దర్శకుడిగా, అదే విధంగా వృత్తిరీత్యా వైద్యుడిగా కూడా సక్సెస్ అవుతూ అనేక మందికి కన్సల్టేషన్స్ ఇస్తూ అనేక మందికి గైడెన్స్ ఇస్తున్నటువంటి ఒక వైద్యుడిగా కూడా ఆయన సక్సెస్ అయ్యారు. సో ఆయన పేరు చెప్పే ముందు నేను ఇంకొక మాట చెప్పాలి మీకు. గత 15-20 సంవత్సరాల ముందు మనం ఒక్కసారి వెనక్కి వెళ్తే గనక టెలివిజన్ చరిత్రలో దాదాపు చక్రవాకం కావచ్చు, మొగలి రేకులు కావచ్చు, అదే విధంగా రుతురాగాలు కావచ్చు, ఇట్లా చెప్పుకుంటూ పోతే దాదాపుగా ఓ 100కు పైగా సీరియళ్లకు ఆయన సాంగ్స్ అండ్ మ్యూజిక్ కంపోజిషన్ చేసినటువంటి సంగీత దర్శకుడు ప్రస్తుతం మనతో ఉన్నారు. గాడిచెర్ల సత్యనారాయణ గారు, నమస్కారం. థ్యాంక్ యూ. వాయు న్యూస్, వాయు ఛానల్ ప్రజలందరికీ సార్ బంటి నమస్కారాంజలు, అదే ఉదయ్ గారికి కూడా. గాడిచెర్ల సత్యనారాయణ గారు అలియాస్ బంటి గారు. అవును. ఏంటి సార్ సత్యనారాయణ గారు టు బంటి ఎందుకు మారాల్సి వచ్చింది? అంటే యాక్చువల్లీ తల్లిదండ్రులు, తాత వాళ్ళు పెట్టిన పేరు సత్యనారాయణ. ఆ రోజు సత్యనారాయణ వ్రతం చేసుకున్నారంటే నేను పుట్టాను. ఓకే. బట్ ఏంటంటే మామూలుగా తల్లిదండ్రులు ఎస్పెషలీ పిల్లలకి ముద్దు పేరు పెట్టుకుంటారు. సో మీకు గుర్తుండొచ్చు, కుమార్ గౌరవ్ అనే యాక్టర్ ఉండేవాడు. అవును, ఇప్పుడు ఉన్నారు ఆయన, రాజేంద్ర కుమార్ గారు అబ్బాయి. సో అతని పేరు కూడా బంటి అనమాట. సో మా అమ్మకి ఎందుకో బంటి అనే పేరు నచ్చింది. సో నాకు ఒకతే చెల్లెలు, షీఈ్ ఆల్సో వెరీ గుడ్ సింగర్. తన పేరు అలకనంది అయితే తన పేరు రీమా, నా పేరు బంటి. నిక్ నేమ్స్ అనమాట. సో బంటి అనగానే మీకు అందరికీ తెలుసు, హైదరాబాద్ వాళ్ళకి బన్ను టీ ఉంటే సరిపోతుందని. సో అలాగే బంటి అని అలాగే పెట్టారా సార్? లేదు, ఊరికి సరదాగా. సో బంటి అని పేరు పెడితే ఈజీగా. సో నా అందరు కూడా ఇప్పుడు కూడా నా క్లినిక్ వచ్చిన బంటి గారు అడుగుతారు, డాక్టర్ సత్యనారాయణ అని అడిగారు. సో అట్లా అనమాట. మీరు ఏ పేరుతో కంఫర్ట్గా ఉన్నారు సార్? నేను బంటి ఈజీ కదండి. బంటి, డాక్టర్ బంటి అంటే బాగుంది, బంటి అని పిలుస్తారు. సరే, ఇంకా మన ప్రిస్క్రిప్షన్ ప్యాడ్ మీద బంటి అంటే బాగుంటుంది కదా. సో గాడిచెర్ల సత్యనారాయణ అంటే మేము యాక్చువల్లీ మీకు లైబ్రేరియన్ మూమెంట్, గాడిచెర్ల హరి సర్వోత్తమరావు వినుంటారు. సో లైబ్రరీ అనేది మొదలుపెట్టింది ఆయన. సో ఆయన డిసెండెంట్స్ మేమందరం. ఓకే. సో గర్వంగా చెప్పుకుంటాను నేను అది. సో దాదాపుగా అంటే మనం ఇంట్రోలో చెప్పినట్లు కూడా చక్రవాకం సీరియల్ కానీ, మొగలి రేకులు కానీ, ఋతురాగాలు కానీ, ఈ 3 సీరియల్స్ లో ఒక సీరియల్ కూడా నేను కూడా ఆ సీరియల్ చూసినవాడిని ఒకనొక సందర్భంలో. నేను చిన్నగా ఉన్నప్పుడు మా అత్తయ్యని కూడా గుర్తు చేసుకోవాలి. తను మీకు పెద్ద ఫ్యాన్ సార్ యాక్చువల్ గా, మ్యూజిక్ కి కావచ్చు, ఆ సీరియల్ కి కావచ్చు. సో వాళ్ళ దగ్గర ఒకటే టీవీ ఉండేది అప్పుడు. ఆ మ్యూజిక్ వినపడగానే అసలు ఏ పని చేసినా కూడా అన్ని పక్కన పడేసి సీరియల్ వస్తా ఉంది వెళ్ళి చూడాలనేటువంటి క్యూరియాసిటీ అనేది అప్పుడు చాలా వరకు ఉండేది. ఒక ట్రెండ్ సెటర్ అయిపోయింది సార్ దాదాపుగా. ఇప్పటికీ కూడా ఏదైనా సీరియల్ చెప్పాలంటే ముందు వరుసలో ఉండేవి కూడా ఈ 3 సీరియల్. రైట్. ప్రస్తుతానికి బంటి గారు, మీ ఫ్యామిలీ డీటెయిల్స్ ఒకసారి చెప్పండి సార్. ఫ్యామిలీ డీటెయిల్స్ యాక్చువల్లీ ప్రస్తుతం అమ్మ నాన్న ఇద్దరు లేరు. అండ్ మా అమ్మ పేరు మిసెస్ గాడిచెర్ల పద్మావతి, మా నాన్నగారు గాడిచెర్ల బద్రీనాథరావు. ఆయన ఎలక్ట్రిసిటీ బోర్డ్ ఇంజనీర్లా పనిచేసేవారు. అమ్మ హౌస్ వైఫ్. అయితే ఏంటంటే నాకు మా చెల్లెలకి మ్యూజిక్ అబ్బిందంటే మా అమ్మ ద్వారానే. మా అమ్మ, మా పిన్ని శ్రీమతి డి మనోరమ గారు నా గురువు మ్యూజిక్లో. సో వాళ్ళిద్దరు కలిసి చిన్నప్పుడు బాలమురళీకృష్ణ గారు ఇంకో ఆయన కలిసి ఒకే గురువు దగ్గర నేర్చుకునేవారు. ఓకే. సో ఆ బాలకృష్ణ గారితో పాటు నేర్చుకున్న ఆయన దగ్గర మా అమ్మ, మా పిన్ని నేర్చుకున్నారు. అయితే మా పిన్ని బయటకు వచ్చి పాడేది, మా అమ్మ ఇంట్లో పాడుకునేది. కానీ చిన్నప్పుడు ఫస్ట్ నేను 7th క్లాస్లో ఉన్నప్పుడు, మా చెల్లి 5th క్లాస్లో ఉన్నప్పుడు మా ఇంట్లో కరెంటు పోయింది రాత్రిపూట. విజయనగర్ కాలనీలో ఉండేవాళ్ళం. కరెంటు పోయినప్పుడు నక్షత్రాలు చూస్తూ మా అమ్మ ఎందుకో ఊరికే ఒక పాట నేర్పించింది నాకు, మా చెల్లికి. అది బాలమురళీకృష్ణ గారి కంపోజిషన్, అది కృష్ణుడి మీద. 3 నాళ్ళాయ రామువ గోపాల, నిన్ను చూడకే నింక నిలువజాలనురా. 3 నాళ్ళాయరా మూవ గోపాల, నిన్ను చూడకే నింక నిలువజాలనురా. పాట నేర్పించగానే ఇమ్మీడియట్గా నేను చెల్లి శృతిలో అందుకున్నాం అనమాట. ఓకే. అందుకోనగా మా అమ్మకి అనిపించింది వీళ్ళిద్దరికి సంగీతం వచ్చేటట్టుందని. వెంటనే మరుసటి రోజే, అప్పుడు హాలిడేస్ టైం అది,
జవహర్ బాల్ భవన్కి తీసుకెళ్ళారు. జవహర్ బాల్ భవన్ తీసుకెళ్తే అక్కడ మల్లాది గిరిజ గారు అద్భుతమైన టీచర్, క్లాసికల్ మ్యూజిక్ నేర్పించేవారు. ఆ టైంలో జవహర్ బాల్ భవన్ ఒకటే ఉండేది పిల్లలందరికీ, స్విమ్మింగ్ కానీ, పెయింటింగ్ కానీ, స్కేటింగ్ కానీ, స్కల్ప్చర్ కానీ, మ్యూజిక్, డ్యాన్స్ అన్ని నేర్పించే పిల్లలందరికీ అద్భుతమైన పబ్లిక్ గార్డెన్స్లో ఉండేది. సో తీసుకెళ్ళగానే ఆవిడ మా ఇద్దరిని పాడంగానే మీ ఇద్దరు పిల్లలకి స్వరస్థానాలు ఉన్నాయి, ఇద్దరికి సంగీతం వస్తానగానే వెంటనే అక్కడే జాయిన్ చేశారు. మీకు ఆ క్షణాలు గుర్తున్నాయా సార్ అప్పుడు అంత చిన్న వయసులో? గుర్తుందండి. అసలు ఎంత బాగుంటుందంటే వాతావరణం, ఒక చోట సితార్, ఒక చోట తబ్లా అన్నీ వినిపిస్తూ ఉంటుంది. అద్భుతమైన ప్రదేశం అది. సో ఆవిడెవరో కాదు, మల్లాది బ్రదర్స్ అంటాం మనం, అద్భుతమైన క్లాసికల్ గాయకులు. వాళ్ళ అత్తగారు అత్తగారు అంటే ఫాదర్స్ సిస్టర్. ఓకే. సో మేనత్ అనమాట. సో ఆవిడ నేర్పించి అక్కడి నుంచి మా ప్రయాణం మొదలైంది. అక్కడ నేర్చుకుంటూ నేను గీతాల వరకు అట్లా వరకు నేర్చుకున్నాను. ఆ తర్వాత ఎందుకో నేను క్లాసికల్ మ్యూజిక్ వైపు మక్కువ చూపించలేదు, ఎక్కువ లలిత సంగీతం, సినిమా పాటలు నేర్చుకోవడము మొదలుపెట్టాను అనమాట, బాలసుబ్రహ్మణ్యం గారి పాటలు. సో నాకు ఫస్ట్ నుంచి కూడా నాకు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం అంటే నాకు ఇష్ట దైవం లాగా, గురువు గారు నాకు. ఆయన అంటే సంగీతంలో పాటలు, ఆయన పాటలు అంటే నాకు చాలా ఇష్టం. ఆయన వాయిస్ అంటే కూడా అంటే అద్భుతం. అంటే ఘంటసాల వెంకటేశ్వర గారు ఆయన గొప్ప వ్యక్తి, రామకృష్ణ గారు అందరూ ఉన్నారు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు అంటే నాకు చాలా ఇష్టం. మేబీ ఆ టైంలో ఏంటంటే యూత్కి ఇష్టమైన పాటలు అలా చేసేవారు కదా, మేము చిన్నపిల్లలు ఉన్నప్పుడు కూడా. సో ఆయన పాటలన్నీ నేర్చుకొని అభినవ తారవ, శివరంజని కానీ ఇవన్నీ నేర్చుకోవడము, కాంపిటీషన్స్ పాడడం, అట్లా స్టార్ట్ అయింది మా జర్నీ. ఓకే. అలా చేస్తూ సాటర్డే, శనివారం, ఆదివారం రాగానే బాల వినోదం, బాలానందం అని చెప్పి ఆల్ ఇండియా రేడియోలో జానకిరాణి అక్కయ్య గారు అక్కడికి ప్రతి శనివారం, ఆదివారం వెళ్ళిపోయేవాడు. నాకు అనిపిస్తుంది, ఇప్పుడు పిల్లల్ని చూస్తే నాకు బాధ అనిపిస్తుంది. వాళ్ళకి సెల్ ఫోన్లు, ఐప్యాడ్ తప్ప ఏం లేదండి. ఆ టైంలో అసలు మేము దూరమే, అన్నీ కూడా సినిమాలకు కూడా దూరమే. ఎప్పుడు శనివారం, ఆదివారం వస్తుందని చెప్పి పరిగెత్తుకునేవాడు. అక్కడికి వెళ్ళినప్పుడు అక్కయ్య గారు నన్ను, మా చెల్లెల్ని బాగా ఎంకరేజ్ చేశారు. రూపకాలు పాడించడం, అప్పుడు ఏమంటారు, పులి, నక్క, ఇట్లాంటివన్నీ రూపకాలు ఉంటాయి, చిన్న చిన్న పాటలు. ఓకే. అవి పాడించేవారు. ఓసారి పిబి శ్రీనివాస్ గారిని గెస్ట్లా పిలిచినప్పుడు మీరు అక్కడ పాడిన మొట్టమొదటి పాట ఏంటి సార్ ఆల్ ఇండియా రేడియో దగ్గర? ఆల్ ఇండియా రేడియోలో పాడిన పాట అంటే మొట్టమొదటిగా నిజంగా చెప్పాలంటే అక్కడ చాలామంది గురువులు ఉన్నారు. పాలభూమి విశ్వనాథం గారు, తర్వాత చిత్రంజన్ మాస్టర్ గారు, పివి సాయిబాబా గారు, నిర్మల్ కుమార్ గారు, కలగా కృష్ణమోహన్ గారు, అన్నయ్య అంటారు, వీళ్ళందరి, సుధీర్ కుమార్ గారు, వారందరి ముందు వాళ్ళందరితో పాటు వాళ్ళందరి మ్యూజిక్లో మేము పాడామన్నమాట. సో ఫస్ట్ మొదటి పాట నిజంగా చెప్పాలంటే స్కూల్లో చదువుతున్నప్పుడు డుమ్మా కొట్టి మరి వెళ్ళి నేర్చుకుని పాడాను పాట. అది మీకు వినిపిస్తాను. అది వచ్చి విఘ్న వినాయకుడి మీద. వందనం వందనం ముని బృంద హృదయ స్యందనా, వందనం వందనం గిరి నందిని ప్రియ నందనా, వందనం కరివదన కరుణ సదన నీ పద కమలముల కడ, వందనం వందనం కరివదన కరుణ సదన నీ పద కమలముల కడ, వందనం 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 గిరి నందిని ప్రియ నందనా, వందనం వందనం ముని బృంద హృదయ స్యందనా. నిజంగా ఆ మహానుభావులు అందరి ఆశీస్సులు మీకు ఉన్నాయి కాబట్టి నిజంగా ఈ రోజు మీరు ఈ స్థాయిలో ఉండగలిగారు. డెఫినెట్ అండి. వాళ్ళందరి ఆశీస్సులు, వాళ్ళందరి ప్రోత్సాహం, వాళ్ళందరూ కూడా నిజంగా అందరు ఎంకరేజ్ చేసి పాడిచ్చేవారు. అప్పుడు ఇలాగే కాంపిటీషన్స్కి రెగ్యులర్కి వెళ్ళేవాళ్ళము, నేను చెల్లి. ఎంత పిచ్చి ఉండేదంటే సండే డెక్కన్ క్రానికల్ పేపర్ చూసామండి. చూసి మేము ఉండేది విజయనగర్ కాలనీ, పికెట్ సికింద్రాబాద్లో కాంపిటీషన్ అనగానే బస్ ఎక్కి వెళ్ళిపోయామండి. నేను 8th క్లాస్ అనుకోండి, 7th 8th క్లాస్ వెళ్ళిపోయాను. అలాగే నేను చెల్లి ఇద్దరం వెళ్ళిపోయి కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేయాలి, స్టేజ్ ఫియర్ పోవాలి, ప్రైజ్ గురించి కాదు, మనం పార్టిసిపేట్ చేయాలి.
ఎందుకంటే మా అమ్మ ఎప్పుడు చెప్పేది, ఎప్పుడు నువ్వు ఇంకోళ్ళతో కంపేర్ చేసుకోవద్దమ్మా, ఇంకోళ్ళని చూసి జెలస్ ఫీల్ అవ్వద్దు, నీ పరంగా నువ్వు ఆ రోజు బాగా పాడు, అదే నువ్వు మాకు నేర్పించేది. అలాగే కాంపిటీషన్స్కి వెళ్తే ఒకసారి లయన్స్ క్లబ్ ఇవన్నీ పొద్దున్న వెళ్తే సాయంత్రం అయ్యేది, మా అమ్మ నాన్న కూడా కూర్చునేవాడు రాత్రి వరకు. అంటే అంత పిచ్చి సంగీతం అంటే. ఓకే, ఇంకొక విషయం సార్, మీరు ది గ్రేట్ ఇళయరాజా గారి ఇంటి ముందు కూడా ఆయన కలవడానికి చాలా కాలం వేచి చూశారు అని చెప్పేసి మాకు తెలిసింది. ఆయన కలిసారా, కలిస్తే ఆయన ఏం మాట్లాడాడు, ఆయనతో ఉన్నటువంటి మీకు అనుబంధం ఎట్లా ఉంటుంది సార్? అంటే ఇవన్నీ ఏంటంటే ఉదయ్ గారు, నేను మెడిసిన్ అయిపోయిన తర్వాత ఒకసారి మాధవపెద్ది సురేష్ గారు నాకు బాగా పరిచయం. ఆయనకి ఫ్యామిలీ డాక్టర్ ప్లస్ నాకు ఆల్మోస్ట్ ఎల్డర్ బ్రదర్లు, ఆయన క్లోజ్. సో ఆయనకి ఏం చెప్పానంటే, నాకు ఆయన వైఫ్ చిట్టి అక్క అంటాం, వాళ్ళ అమ్మాయి లక్ష్మి, అందరం కూడా ఇళయరాజా పిచ్చివాళ్ళం. ఎంత పిచ్చివాళ్ళం అంటే ఒకసారి మా ఫ్రెండ్స్తో ఇదే మాట్లాడుకుంటూ ఉంటాను, ఇప్పుడు మీకు సినిమాల్లో యాక్ట్ చేస్తున్నాడు డాక్టర్ కేఎస్ఐ అంటారు, శ్రీకాంత్ అయ్యంగార్. అతను డాక్టరే, మేమంతా క్లోజ్ ఫ్రెండ్స్. అతని ఫిల్మ్కి నేను మ్యూజిక్ కూడా చేశాను, ఏప్రిల్ ఫూల్ అని జగపతి బాబు భూమిక, దానికి నేనే మ్యూజిక్ అందరు డైరెక్టర్. తర్వాత ఇప్పుడు డైరెక్షన్లో యాక్టర్గా అయిపోయాడు. అతను నేను కూర్చొని అతనికి ఇళయరాజా పిచ్చి, ఇద్దరు అనుకునేవాళ్ళం. మనం ఇళయరాజాని కిడ్నాప్ చేసేయాలి, ఆయన కిడ్నాప్ చేసి అడవులకు తీసుకెళ్ళిపోవాలి. తీసుకెళ్ళిపోయి ఏం చేశానంటే, సార్ మనమే కట్టేసుకుని ఆయన కొరడా ఇచ్చి గట్టిగా మన ఇద్దరిని కొట్టాలన్నమాట. ఎందుకంటే ఇంత బ్రహ్మాండంగా ఎలా చేయగలుగుతారు మీరు అని. ఇది ఎట్లా అంటే, నా కజిన్ రవిచంద్రన్ అని చెప్పి మా అత్తయ్య కొడుకు, తిరుచి శ్రీరంగంలో, మా సగం రిలేషన్స్ అందరూ చెన్నైలో ఉండేవారు. అతను ఒకసారి నాకు హాలిడేస్కి హైదరాబాద్కి వచ్చి మూండ్రాం పిరి అని చెప్పి వసంత కోకిల తెలుగులో, కమల్ హాసన్, శ్రీదేవి, బాలు మహేంద్ర గారు యాక్ట్ చేశారు, అద్భుతమైన కావ్యం అది. దానిలో ఒక పాట వినిపించాడు, అదే వసంత కోకిలలో కథగా కల్పనగా పాట. ఒకసారి మా కోసం డెఫినెట్గా. కథగా కల్పనగా కనిపించెను నాకు కదొరసాని, కథగా కల్పనగా కనిపించెను నాకు కదొరసాని, నామదిలోనే పాటగా ఆమని విరిసే తోటగా, రాలిలాలు ఓ లాలిలు, లాలిలాలు ఓ లాలిలు. ఈ పాట వినిపించగానే ఒక్కసారి అడిగాను ఆయన, ఎవర్రా ఈ మ్యూజిక్ డైరెక్టర్? ఆయనే ఇళయరాజా ఇసజ్ఞాని. అప్పటి నుంచి పిచ్చ ఫ్యాన్ అయిపోయి వరుసగా ఆయన పాటలు వినడం. అంటే అద్భుతమైన కంపోజర్ అండి. నా భూతో నా భవిష్యత్తు, ఇంకో 100 ఏళ్ళు కాదు బిలియన్స్ అయినా ఆయన లాంటి మ్యూజిక్ డైరెక్టర్ రాడు. అప్పుడు మాధవపెద్ది సురేష్ గారు చెప్పాను, ఏమనుకోద్దు, మీకు ఆయన క్లోజ్ బాగా, ఆయనకు కూడా ఈయన కీబోర్డ్ అంతా వాయించారు. ఒక పిచ్చివాడు డాక్టర్ బంటి ఉన్నాడు హైదరాబాద్లో, వెర్రీ పిచ్చి మీ అని అంటే చాలా పిచ్చి. సో ఒక్కసారి అతను మిమ్మల్ని కలవాలనుకుంటున్నా అంటే రమ్మన్నారు. ఫోన్ చేయగానే రాత్రి ట్రైన్ ఎక్కి వెళ్ళిపోయాను నేను హైదరాబాద్ నుంచి. వెళ్ళిపోయి ప్రసాద్ స్టూడియోస్లో ఆయన ఉన్నారు, ఆయన దగ్గర తీసుకెళ్లారు. ఆయన ముందర ఈ పాట పాడాను, ఇది హిందీలో పాడాను. సురమై అఖియో మే నన్నా మున్నా ఏక్ సప్నా దే జా రే, సురమై అఖియో మే నన్నా మున్నా ఏక్ సప్నా దే జా రే, निंदिया की उड़ते पाखी रे, अखियों में आजा साथी रे, रारी रारू ओ रारी रू, రారి రారు ఓ రారిరు. ఈ పాట పాడంగానే గురువుగారి కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి, ఇళయరాజా గారి కళ్ళల్లో చాలా ఆనంద బాష్పాల్లా ఫీల్ అయ్యాను. అప్పుడు ఆయనకి కాళ్ళకి దండం పెట్టి, సార్ నేనేమన్నా మ్యూజిక్ డైరెక్టర్ అయ్యానంటే, నేనేమన్నా పాడుతున్నానంటే కేవలం మీరు బాలు గారి కారణం. నాకు జీవితంలో అంత పిచ్చి, ఎందుకంటే నేను చదువుకునే రోజుల్లో కూడా నా రూమ్మేట్ తమిళియన్ డాక్టర్ శ్రీనివాస్ అని న్యూయార్క్లో ఉన్నాడు, పీడియాట్రిషియన్. ఫస్ట్ తన దగ్గర వచ్చేది అన్ని తమిళ పాటలని ఇళయరాజా కూర్చుని కంటిన్యూస్గా వినేవాడు. అసలు ఒక్కొక్క పాట మీకు డబ్బింగ్ తర్వాత వినేవారు అందరూ, అగ్ని నక్షత్రం అంటే ఘర్షణ అని, మేము ఫస్ట్ వినేసేవాళ్ళం. విని 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 ఎంత పిచ్చి అయిపోయానంటే నేను ఇంకా వేరే సంగీతం ఎక్కటం లేదు. సో ఆయనకు చెప్పాను, నాకు జీవితంలో ఒకటే కోరికండి, మీ మ్యూజిక్లో
అని చచ్చిపోవాలి. ఇదే మాట చెప్పాను ఆయనకి. నేను చెప్పాను. సరే, ఆయనతో ఒక ఫోటో తీసుకుని చాలా సంతోషం అనిపించింది. మా ఫేస్బుక్లో నా ఫొటోస్ అన్నీ ఉంటాయి ఆయనతో పాటు అన్నిట్లో కూడా. సార్, నాకు ఒక కోరిక ఉంది నాగార్జున గారు, ఏంటంటే ఇంకో గీతాంజలి రావాలి, మీరు హీరోగా, మా గురుగారి ఇళయరాజా మ్యూజిక్, వేటూరి గారి రచన, మణిరత్నం గారి డైరెక్షన్. అంటే అంత అద్భుతమైన అసలు ఒక కావ్యం, అది సంగీత కావ్యం. రియాక్షన్ ఎట్లా ఉంది? ఆయన నవ్వేశారు. సో అది కొన్ని ఎట్లా అంటే అవి ఇంకా ఇంకోటి అట్లాంటివి రావు. అట్లా ఎవర్ గ్రీన్ సార్. దానిలో ఎవర్ గ్రీన్ పాట అంటే ఆమని పాడవే మీకు పోవడం. ఆమని పాడవే హాయిగా, మూగవై పోకు ఈ వేళ, రాలేటి పూల రాగాలతో, పూసేటి పూల గంధాలతో, మంచు తాకి కోయిలా మౌనమైన వేళలా, ఆమని పాడవే హాయిగా, ఆమని పాడవే హాయిగా. నిజంగా హాయిగా ఉంది సార్ పాట పాడుతూ ఉంటే, అసలు చాలా అద్భుతంగా పాడారు సార్. సో ఇదంతా ఒక పాట కింద తీసుకుందాం సార్. నెక్స్ట్ మనము చక్రవాకం గురించి ఒక్కసారి మాట్లాడుకోవాలి సార్. చక్రవాకం కానీ, మొగల్ రేకులు కానీ, రుద్దురాగాలు కానీ. సో నేను యాక్చువల్గా చక్రవాకం సీరియల్ ఆ సాంగ్ స్టార్టింగ్ లో వినేటప్పుడు ఈ వ్యక్తి గంభీరంగా ఉంటాడేమో, చాలా పెద్ద వ్యక్తి ఏమో అని చెప్పేసి అనుకున్నాను. ఎందుకంటే మీ వాయిస్ లో ఆ బేస్ కావచ్చు, ఆ రిథమ్ కావచ్చు, అట్లా ఉండేది. సో ఫస్ట్ అసలు ఆ చక్రవాకం సీరియల్ కి మీకు అవకాశం ఎట్లా వచ్చింది, ఎవరు మిమ్మల్ని అప్రోచ్ అయ్యారని తెలుసుకునే దానికంటే ముందు చక్రవాకం సాంగ్ ఒకసారి వాడదాం సార్. ఎందుకో నాకు ఈ ఆశలు, ఎందుకో నాకు ఈ ఆశలు, మనసా మనసా నువ్వు పాడలేవులే, మాట్లాడలేవులే, అయినా అయినా నిన్ను వీడలేనులే, నా నీడ నువ్వులే, ప్రేమే నాకు కావాలని వేగిపోతానిలా, నీతో చెప్పుకోవాలని ఆగిపోతానిలా, ఎందుకో నాకు ఈ ఆశలు, ఎందుకో నాకు ఈ ఆశలు, నువ్వే నా ప్రాణం మనసా, నువ్వే నా లోకం మనసా, నువ్వే సర్వస్వం తెలుసా, నేనే నీవుగా, నేనే నీవుగా. అవన్నీ గుర్తొస్తా ఉన్నాయి సార్ నాకు మీరు పాడుతూ ఉంటే. చిన్నప్పుడు టీవీ ముందు కూర్చొని చూసేది అదంతా కూడా మేము పాడుతుండే వాళ్ళం సార్. అప్పుడు ఈ పాట అంతా కూడా సీరియల్ ప్రతిరోజు ప్లే అవుతూ ఉంటే మొత్తం కూడా పాడుతూ ఉండేవాళ్ళం. ఎట్లా సార్ మీకు ఈ సీరియల్ కి ఆపర్చునిటీ ఎట్లా వచ్చింది? అంటే ఇది ఆల్రెడీ మంజుల మేడం గారితో నేను రుతురాగాల నుంచి ట్రావెల్ చేస్తున్నాను కదా. రుతురాగాలు అయిపోయిన తర్వాత రుతురాగాలు కంప్లీట్గా క్లాసికల్ ఓరియంటెడ్ సాంగ్, ఒక రాగం ఓరియంటెడ్ సాంగ్. సో ఆవిడన్నారు, బంటి నాకు ఒక రొమాంటిక్, రుతురాగాలంతా కూడా స్టోరీ, ఒక ఫ్యామిలీ స్టోరీ బేస్డ్. చక్రవాకం వచ్చి ఒక రొమాంటిక్ లవ్ స్టోరీ. సో దాని మీద తీయాలి, ఈసారి నాకు ఒక వెస్టర్న్ టైప్ ఆఫ్ మెలోడియస్ సాంగ్ కావాలన్నారు. సో నాకు ఎప్పుడు మా గురువు గారు, నా మెంటర్ శ్రీ బలభద్ర పాత్రుని మధు గారు, ఆయన ఇంత అద్భుతంగా రచనలు చేయబట్టే నేను ట్యూన్ చేయగలుగుతున్నాను. సో మళ్ళీ మాకు పురిట నొప్పులు మొదలు. ఎందుకంటే రుతురాగాలంత పెద్ద సూపర్ హిట్ అయింది. అంత సూపర్ హిట్ అనే సాంగ్ ఇవ్వాలి, కొంచెం యూత్కి కనెక్ట్ అయ్యి ఉండాలని. సో నేను మధు గారు మా ఇంట్లో కూర్చుని ఇలాగే కూర్చున్నారు. మధు గారు లిరిక్స్ రాసుకొచ్చారు. వచ్చిన తర్వాత ఫస్ట్ ఆయన మనసా మనసా రాసుకొచ్చారు. సో నేను చూడంగానే మనసా మనసా నువ్వు పాడలేవులే, మాట్లాడలేవులే అయినా అని చెప్పి ఫ్లోలో వెళ్ళిపోయింది. అని చెప్పి ప్రేమే నాకు కావాలని తెగిపోదానిలా అని ఆగిపోయాం. ఏంటి నెక్స్ట్ ఏం చేయాలని అనగానే నాకు ఐడియా వచ్చింది. లా 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 తానా నానే నానా అన్నా అనమాట. అన్నగారు వెంటనే ఆయన ఎందుకో నాకు ఈ ఆశలు అనగానే రాశారు. సరే తీసుకెళ్ళి మేడం వినిపించాం. అసలు ఆవిడ గ్రేట్ డైరెక్టర్, గ్రేట్ టేస్ట్. ఆవిడకున్న మ్యూజిక్ టేస్ట్ ఎవరికి లేదు. అసలు సీరియల్స్ కూడా ఫిలిం లెవెల్లో తీశారు ఆవిడ.
అసలు ఆ టైంలో ఎవరు సినిమాలకు వెళ్ళడం మానేశారు మొత్తం మా మేడం సీరియల్స్ వచ్చిన తర్వాత. ఆవిడ ఎంత బాగా మేమంతా పాడుతుంటే ఆవిడ ఏం చేశారు తెలుసా, బంటి ఒక పని చేయి నువ్వు, ఈ ఎందుకో నాకే అసలు ముందర తీసుకురమ్మన్నారు. దాన్ని పల్లవిగా ఆవిడ రెస్పాన్సిబుల్. మేము మనసా మొదలుపెట్టాం కదా, ఆవిడ ఏమన్నారంటే దీన్ని ముందర తీసుకున్నప్పుడు ఎందుకో నాకు ఈ ఆశలు మనసా చూడండి ఏం టేస్ట్ ఆవిడకి చూడండి మీరు. అందరూ చక్రవాకం అనమాట. అట్లాగా అది ఏమైందంటే నేను ఎక్కువ నా సాంగ్స్ అన్నీ వైజాగ్ వెళ్ళి నేను రికార్డ్ చేసేవాడిని. నాకు పర్మనెంట్ కీబోర్డు ఆశీర్వాద్ లూక్ వాళ్ళ స్టూడియోస్లోనే చేసేవాళ్ళం. ఋతురాగాలు, చక్రవాకం, మొగలి రేకులు అన్నీ కూడా. సో నాకేంటంటే ఆ 3 రోజులు అవే ఫ్రమ్ ది పేషెంట్స్ వెళ్ళిపోవాలి. అది అక్కడ ఏంటి వాళ్ళ స్టూడియో ఎలా ఉంటుందంటే, స్టూడియోని చూడంగానే మనకి నది ఒడ్డు, సముద్రం అంతా కనిపిస్తుంది. సముద్రం వైజాగ్. సో నాకు అసలు బ్యూటిఫుల్ అది ఆ సీనరీ అంతా కూడా. సో నాకు మంచి ఎక్సైట్మెంట్ ఉంటుంది అక్కడ వైజాగ్కి వెళ్ళి మ్యూజిక్ చేయడం అని. సో నేను వెళ్ళి పాట వినిపించగానే వాళ్ళందరూ చాలా బాగుంది అంటే అసలు భలే క్యాచీగా ఉంది, డెఫినెట్ హిట్ అవుతుంది పాట అని. సో నేను ఈ సాంగ్ పాడుతున్నప్పుడు చేసిన సౌండ్ ఇంజనీర్ నా పాట రికార్డ్ చేసింది అదృష్ట దీపక్ని. ఇప్పుడు రెహమాన్ గారి దగ్గర ఉన్నాడు అబ్బాయి. స్లమ్ డాగ్ మిలియనర్స్కి అబ్బాయికి బెస్ట్ సౌండ్ ఇంజనీర్ అవార్డు వచ్చింది. సో నేను ఈ చక్రవాకం పాడుతున్నప్పుడు టేక్ అబ్బాయి చేశాడు. మధ్యాహ్నం కరెక్ట్ కాఫీ తాగి పాడానమాట. ఎవరు లేరు, నేను పాడుతున్నప్పుడే తీసుకునేవాడు, అంత బాగా తీసుకున్నాడు నా వాయిస్. సో అది అప్పుడే చెప్పాను, రే నువ్వు పెద్ద ఇంజనీర్ అవుతాడని. అలాగే అయింది. ఈ పాట అయిపోయిన తర్వాత సరే ఈ పాటని నేను హైదరాబాద్కి వచ్చేసాను. ఆశీర్వాద్ అంతా మిక్స్ చేసి పంపించాడు. పంపించగానే నాకు కరియర్లో వచ్చింది. సో నేను పెట్టి వింటున్నప్పుడు నా చెల్లి రమ్య అని చెప్పి అది ఊరి నుంచి వచ్చింది. పడుకున్నది లేచిందన్నమాట. అన్న ఏం పాట అన్న బంటన్న, ఇది భలే ఉంది పాట అని. తను హార్డ్లీ మేబీ 17-18 ఇయర్స్ యంగ్. తను చదువుతుంది ఇది మాయకూర బయాలజీ అంతా. సరే నాకు ఎప్పుడు కానీ ఫస్ట్ గురువు మా అమ్మ. ఎప్పుడైనా ట్యూన్ చేసినప్పుడు నేను మధు గారు ఫస్ట్ అమ్మకి వినిపిస్తాను. అమ్మ ఎలా ఉంది చెప్పాను. అమ్మ మార్కులు వేసేది, అద్భుతంగా అది బాగుంది, చాలా బాగుంది. అమ్మ చెప్పింది చాలా బాగుంది రే పాట ట్యూన్ అని. ఆమె ఏంటంటే తను యూత్ కూడా కనెక్ట్ అయ్యి చెప్పేది, ఇది బాగుంది బాగాలేదు మార్కులు. సో ఈ పాట వినంగానే అప్పుడు తను బాగుందన్నారు. అసలు క్లినిక్ వెళ్ళంగానే ఇంకా బయట కూడా రాలేదు పాట. వాళ్ళ అబ్బాయి షాను అని, శశాంక్ యుమాటిక్ సెంటర్, మంజునాథ్ గారు పెద్ద అబ్బాయి శ్రీకాంత్ ప్రొడక్షన్స్, సెకండ్ వాడు షాను వాడనమాట. వాడు వచ్చి షాను అంటారు వాడిని. వాడు బొకే తీసుకొచ్చేసాడు క్లినిక్కి. బంటి అంకుల్ ఏం పాట అంకుల్, సూపర్ అంకుల్ పాట. ఆ పాట సీరియల్ ఫస్ట్ మధ్యాహ్నం 3కి రిలీజ్ చేశారండి. నాకు ఫస్ట్ అప్రిషియేషన్ ఎక్కంటే మా పేషెంట్ ఒక ఆయన, సార్ ఏముంది సార్ పాట. ఆయన ఫిజిక్స్ లెక్చరర్. ఆయన ఆ టైంకి ఇంటికి వచ్చి భోజనం చేసి పడుకునేవాడు. వాళ్ళ వైఫ్ స్టార్ట్ చేసింది. ఆయన చూసి ఆయన అతుకుపోయి ఏముంది సార్ పాట కోసం సీరియల్ చూస్తున్నాను. ఇంకా సీరియల్ మీకు తెలుసు కదా, ఇంకా ఇట్లా అంచలంచల పేరు 3 o'clock నుంచి 8:30కి వచ్చేసింది జమిరీలు. ఇంకా ఆ తర్వాత ప్రభంజనం. ఈ ప్రభంజనంలోనే నేను యూజువల్గా హౌస్ విజిట్ వెళ్తుంటాను పేషెంట్స్కి. ఒక ముసలాయనని చూడడానికి వెళ్ళాను. కరెక్ట్గా 8:30కి వెళ్తే వాళ్ళందరూ ఆ టైంలో నా పాట వస్తుంటే ఆయన ముసలాయన వదిలేసి నాదుకి లోపలికి వెళ్ళిపోయారు వాళ్ళు ఆ పాట వినడానికి. నేను ఆయన చూస్తూనే అనుకున్నా, అంటే ఆ టైంలో అందరూ అన్ని చోట్ల, అంటే బహుశా ముసలానికి ఆ పాట రాసింది మీరేం తెలియదు, పాడింది కూడా. అది నా అదృష్టము. అండ్ ఇంత బాగా ఆదరిస్తున్నారు మొత్తం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజల, తర్వాత వరల్డ్ అందరూ కూడా నా అదృష్టంగా భావిస్తాను. వాళ్ళందరికీ ఎప్పుడు నేను శిరస తల వంచి కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. లేదు, మంజునాయుడు గారు, సుధాకర్ పల్లమాల గారు, వాళ్ళిద్దరే నాకు గాడ్ ఫాదర్. ఎందుకంటే వాళ్ళ అవకాశం ఇవ్వబట్టి నాకు ఈ అవకాశం వచ్చింది పాడడానికి, మ్యూజిక్ చేయడానికి. అయితే నేను మెడిసిన్ చేసిన తర్వాత చెన్నైకి పారిపోదాం అనుకున్నాను. ఎవరైనా ఎంబీబీఎస్ చేసి హౌస్ సర్జన్షిప్ చేసిన తర్వాత సర్జన్ అవుదాం ఇదే అనుకుంటే నేను మ్యూజిక్ డైరెక్టర్ అవుదాం అనుకున్నాను. మా కాలేజీలో చదివేటప్పుడు అడిగేవారు నన్ను, మీరు గాడిచర్ల సత్యనారాయణ, అందరూ సత్య అని పిలిచారు. సత్య నువ్వు ఏమవుతావు ఎంబీబీఎస్ తర్వాత? ఎండి అనండి. ఎండి అంటే మ్యూజిక్ డైరెక్టర్ అని. సో అలాగా
చెన్నైకి వెళ్ళాను నేను. ఒకసారి వెళ్ళినప్పుడు అప్పుడు ఏమైందంటే చెన్నైకి ఊరికే వెళ్ళొచ్చేవాడు. అప్పుడు ఇళయరాజా గారి ఇంటికి వెళ్ళాను. నేను చెల్లి వెళ్ళిపోయాం, పొద్దున వెళ్ళిపోయి ఎందుకని అడగండి, వాళ్ళ ఇంట్లో పని మనిషిలా చేద్దామని, డాక్టర్ చదివి పని మనిషిలా జాయిన్ అవుదామని. ఇంట్లో ఆయన ఏం లేదు, ఆయన దగ్గర ఒక పూట భోజనం పెడితే తెచ్చాడు, ఆయన దగ్గర ఉండి జీవితాంతం ఆయనతో ఉండిపోదామని. అంటే అంత పిచ్చి. అప్పుడు ఆ టైంలో ఏమైందంటే నేను నా రిలేషన్స్ అందరికి మందులు ఇవ్వడం, వాళ్ళకి పని చేయడము, ఇంజెక్షన్స్ ఇవ్వడం, పని చేయడము చేసేసరికి మా అంకుల్ ఒక ఆయన చెప్పారు, అరే నీ హస్తవాసి బాగుంది, నువ్వు డాక్టర్ వదులుకోవద్దు, నువ్వు హైదరాబాద్కి వెళ్ళి క్లినిక్ స్టార్ట్ చేయి, నీకు అవకాశం వస్తుంది, దేవుడు ఇస్తాడన్నారు. అలాగే క్లినిక్ మొదలుపెట్టాను. క్లినిక్ మొదలుపెట్టిన తర్వాత నా క్లినిక్ వెంకటరమణ కాలనీ, ఖైరతాబాద్. అక్కడ హిల్ టాప్ కాలనీలో మంజులా నాయుడు వాళ్ళది స్టూడియో ఉండేది. నాకు ఎవరో కూడా వాళ్ళు తెలియదు. నేను నవీన్ నగర్లో ఉండేవాడిని, అంటే సుబ్బామిరెడ్డి గారి ఇంటి వెనకాల. నవీన్ నగర్ ఉండేటప్పుడు ఆగమనం సీరియల్ చేసేవారు మేడం వాళ్ళు. అప్పుడు వెళ్ళి చూసేవాడిని, ఇంకెవరో తెలియదు. మా ఇంటికి వచ్చి చెప్పేవాడిని, అమ్మ అంటే అయ్యో చాలా బాగుంటుంది ఆగమనం సీరియల్, రూపాదేవి గారు శరత్ బాబు యాక్ట్ చేశారు, దూరదర్శన్ వచ్చేది, చాలా మంచి డైరెక్టర్ ఆవిడ, అంటే అమ్మ అట్లాంటి వాళ్ళకి నేను పని చేస్తే బాగుంటుంది అనుకున్నా మనసులో. అనుకుని క్లినిక్ వెళ్తుంటే క్లినిక్కి ఒకరోజు శివ అనే ఒక అతను వచ్చాడు. అతను మంజులా నాయుడు వాళ్ళ ఆఫీస్లో పనిచేసేవాడు, టీ ఇవ్వడము, కాఫీ ఇవ్వడము, అన్ని పనులు అనమాట. వచ్చి ఎందుకో వచ్చాడు, కొత్తగా డాక్టర్ పెట్టారు, డాక్టర్ సత్యనారాయణ, ఒకసారి చూద్దామని చెప్పి అతనికి నా మందులు పనిచేసి జ్వరం తగ్గింది. ఒకరోజు ఏమైందంటే సుధాకర్ సార్ వాళ్ళ అబ్బాయి శ్రీకాంత్ ఎస్డి నడిపేవాడు, ఎస్డి నడుపుతూ కింద పడిపోయేవాడు, ఎప్పుడు యాక్షన్లు చేసుకునేవాడు, శ్రీకాంత్ ప్రొడక్షన్స్ వాడేవాడు. యాక్షన్ చేసుకుంటే అయితే ఇతనికి చెప్పారు, ఒరే ఇక్కడ దగ్గర ఉన్న డాక్టర్ ఉంటే చూడరా అంటే నా క్లినిక్కి తీసుకొచ్చారు అబ్బాయి. చూడండి, యాదృచ్ఛితం అంటారు, లేకపోతే గాడ్ సెంట్ అంటారు, దేవుడిచ్చిన వరము. నా క్లినిక్ వచ్చి కుట్లు వేస్తూ మామూలు మాట్లాడతాం కదా, ఏం చేస్తూ ఉంటారు సార్ అంటే, నేను సుధాకర్ పల్లమ్మాల ప్రొడ్యూసరు, దూరదర్శన్లో వర్క్ చేస్తాను, నేను మా వైఫ్ మంజులా డైరెక్టర్ అనగానే మీరు నమ్మరు, దేవుడు పంపించాడు అనుకున్నాను. నేను పుట్టపర్తి సత్యసాయిబాబా డివోటీ, షిరిడి సాయిబాబా డివోటీ. స్వామి వాళ్ళిద్దరు అనుగ్రహం వల్ల స్వామి పంపించాడు అనుకుంటాను నేను. అప్పుడు నేను చెప్పాను, సార్ నేను డాక్టర్తో పాటు ఒక మ్యూజిక్ డైరెక్టర్ అండ్ సింగర్ అండి, ఒకసారి మంజులా నాయుడు గారు పరిచయం చేస్తే బాగుంటుంది. రండి రేపు పొద్దున్నే రండి అన్నారు. వెళ్ళంగానే ఆవిడని చూడంగానే, సరే ఏంటి మీరు ఏమైనా పాట పాడంటే నేను 2-3 పాటలు పాడి వినిపించాను, నాకు వచ్చిన, నేను కంపోజ్ చేసింది. అనగానే బంటి ఎన్ని రోజులు ఎక్కడున్నాను అన్నారు, ఒకే మాట అని చెప్పి, మేము సుశీల అనే సీరియల్ చేస్తున్నాము, అనితా చౌదరి హీరోయిన్, సో నువ్వు మ్యూజిక్ చేయాలంగానే దానికి టైటిల్ సాంగ్ వచ్చి జస్ట్ ఆలాపన ఉంటుంది. అది ఫస్ట్ టైం ఉపద్రష్ట సునీతని పాడించడం. ఓకే, ఇప్పుడు సింగర్ సునీత గారు ఫస్ట్ టైటిల్ పాడారు. అది నేను రామానాయుడు స్టూడియోలో చేశాను. చూడండి, రామానాయుడు గారి స్టూడియోలో చేశాను. దానిలోనే ఒక బిట్టు ఉషా గారి చేత కూడా పాడించాను. ఇంకా ఉషా అప్పుడు ప్లేబ్యాక్ సింగర్ కాదు. సో వాళ్ళిద్దరి చేత పాడించాను. ఆ టైటిల్ సాంగ్ చేసి హమ్మింగ్ ఉంటుంది, చాలా హిట్ అయింది. ఒక్కసారి మా కోసం la 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 la. ఇదే అనమాట టైటిల్. ఇది పాడంగానే అసలు చాలా ఇదైపోయారు అందరూ. సో అది పెద్ద హిట్ అయింది. అప్పుడు వెంటనే ఇది హిట్ అవ్వగానే డైలీ సీరియల్ ప్లాన్ చేశారు. డైలీ సీరియల్ ప్లాన్ చేసినప్పుడు అప్పుడు మళ్ళీ బలభద్ర పాత్ర వచ్చారు. బలభద్ర పాత్ర మధు గారు మా ఫాదర్ ఎలక్ట్రిసిటీ బోర్డు నుంచి డెప్యూటేషన్ మీద ఏపీఐఏసి, ఆంధ్రప్రదేశ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేట్ పంపిస్తే అక్కడ బలభద్ర పాత్ర మధు అందరికీ మా ఫాదర్ బాస్. సో ఈయన పాటలు నేను చిన్నప్పటి నుంచి తీసుకుని బాణీలు కట్టేవాడిని నేను. ఈయనవి డాక్టర్ సి నారాయణ రెడ్డి గారిది, వడ్డపల్లి కృష్ణ గారిది, కోడూరు దుర్గా నాగరాజు గారిది, దేవులపల్లి కృష్ణ, అన్నీ నేను బుక్కు, ఇక్కడ మన విశాలాంధ్ర బుక్ ఉండేది కోటి, ఆ బుక్కులు కొనుక్కుని దరువు వేసుకుంటూ
చేసేవాడిని. నాకు బాంగోస్ కొనిచ్చారు మా నాన్నగారు, చేసుకొని ట్యూన్లు కట్టేవాడిని. అరే బాగానే కడుతున్నాడని. సో అప్పుడు మంజునాయుడు గారు తీసుకెళ్తే, సుధాకర్ సార్కి ఆల్రెడీ మధు గారు తెలిసి వీళ్ళందరూ. సో అప్పుడు సరే అని చెప్పి సిచ్యువేషన్ అంతా చెప్పారు ఋతురాగాల గురించి. అదొచ్చి జద్దనపూడి సులోచన గారిని నవల బేస్డ్ అది. అంటే సో ఆయనకి చెప్పంగానే ఆయన రాసుకొచ్చారు, ఏది 4 పాటలు రాసుకొచ్చారు. 4 పాటలు రాగానే సరే మేడం అన్నారు, ఇది వాసంత సమీరంలో ఈ లిరిక్ చాలా బాగుంది, ఇది నన్ను అడిగారు ట్యూన్ ఇస్తారా లిరిక్ అంటే, నిన్న మేడం నాకు లిరిక్ మీద చేయడం చాలా ఇష్టం, ఎందుకంటే అవి ఎక్కువ రోజు నిలబడతాయి. ఇప్పుడు తన్న నాన్న నన్న నాన్న నన్న నాన్న అంటే ఏదో రాసేస్తారు, అంత బ్యూటీ కాదు. మీరు పాత పాటలు ఇప్పుడు కూడా ఓల్డ్ ఈజ్ గోల్డ్. ఎందుకు? అవన్నీ ఫస్ట్ లిరిక్స్ రాయించి ట్యూన్ చేసేవారు, అందుకని అవి నిలబడిపోతాయి. సో లిరిక్ ఇవ్వగానే కరెక్ట్ మీరు నమ్మరు, నేను టైమ్స్ ఆఫ్ ఇండియా ఆఫీస్ ఉంది, ఆ వెనకాల ఉండేవాళ్ళం మేము. సరే సందులో మధు గారిని టీ తాగాము. సరే మా బంటి కూర్చో అమ్మ దాని మీద అన్నారు. కరెక్ట్గా సూర్యాస్తమం అమ్మది. సరే ఈ రూమ్లో కూర్చున్నాను కీబోర్డ్ మీద, మా అమ్మ అటువైపు ఇస్త్రీ చేసుకుంటుంది, ఇక్కడ కూర్చుని నేను ఇది చూడంగానే వాసంత సమీరన్లా నువ్వు వెచ్చని గ్రీష్మన్లా అని మొదలుపెట్టాను పాట. పాడిన తర్వాత ఫస్ట్ ట్యూన్ పాడేశాను. అమ్మ ఎలా ఉంది అమ్మ అన్న, అరే చాలా బాగుందిరా అంది. ఏ రాగం అని అడిగితే శుద్ధ సావేరు అంటారు. సరిమ పద సదప మరీసా, అద్భుతమైన రాగం ఇది. సరే తర్వాత ఏం చేయాలనుకుంటా అంటే దాని ముందర ఒక ఆలా పెడితే బాగుంటుందని అని చెప్పి నేను సరే నాకు అనిపించింది క్లాసికల్ హిందుస్థానీ రెండు కలుపుదామని. అప్పుడు నేను హిందుస్థాన్ అనగానే తర్వాత ఫీమేల్ ఆలప్ వస్తుంది, ఆ రెండు కలిపేసరికి చాలా బాగుందన్నారు. ఆ తర్వాత తీసుకెళ్ళి వినిపించాను, అది ఇప్పుడు నేను పాడి వినిపిస్తాను మీకు. ఝుమ్ తననం తననం ఝుమ్ తననం తననం ఆ ధీరేనా ఝుమ్ తననం తననం ఝుమ్ తననం తననం వాసంత సమీరల్లా నును వెచ్చని గ్రీష్మన్లా సారంగ సరాగల్లా అరవిచ్చిన లాస్యల్లా ఒక శ్రావణ మేఘల్లా ఒక శ్రావణ మేఘల్లా శరచంద్రికల కళలా హేమంత తుషారల్లా నవశిశిర తరంగల్లా కాలం జాలం లయలు కలల అలల సౌవడిలో కాలం జాలం లయలు కలల అలల సౌవడిలో సాగే జీవనగానం అణువణువున ఋతురాగం సాగే జీవనగానం అణువణువున ఋతురాగం వాసంత సమీరల్లా నును వెచ్చని గ్రీష్మల్లా సారంగ సరాగల్లా అరవిచ్చిన లాస్యల్లా. చాలా బాగుంది సార్, చాలా బాగుంది. ఈ సాంగ్ బ్యూటిఫుల్ కథ ఏమంటే, ఈ సాంగ్ వినిపించినప్పుడు వాళ్ళ మధురా నగర్ ఆఫీస్ ఉండేది, అక్కడ వెళ్ళి వినిపించినప్పుడు మంజునారాయణ గారు, సుధాకర్ సార్, ఒక 20 మంది అందరు ఉన్నారు. దానిలో మీ దగ్గర వర్క్ చేసే మునిశేఖర్ కూడా అక్కడే ఉన్నాడు ఎడిటర్ లాగా. అందరికి వినిపించాం. ఈ పాట నలుగురికే నచ్చింది, మంజునారాయణ గారికి, మా మునిశేఖర్కి, ఇంకో భాస్కర్ ఎడిటర్, ఇంకోటి పోతన రమణ ఇప్పుడు లేరు. అయితే మిగతా 16 మందికి వేరేదేదో ట్యూన్ ఏదో నచ్చింది. వాళ్ళకి తర్జన భర్జన పడుతున్నారు, 20 లక్షలు పెడుతున్నారు. ఏం చేయాలి నేను ఎప్పుడు నాకు అలవాటు అనమాట యాక్చువల్లీ వాళ్ళు తీసుకురావాలి, అన్ని చోట్ల కీబోర్డ్ తీసుకెళ్తూ ఉంటాను నేను. అయితే వినిపించాను. లాస్ట్కి మేడంతో అన్నాను, ఎందుకు మేడం అంత టెన్షన్ పడుతున్నారు, ఆ ట్యూనే పెట్టేసుకోండి కదా అన్నాను. ఒక్కసారి వినిపిస్తావా బంటి అన్నారు. మళ్ళీ ఫోన్లో వినిపించా, ఒకటే మాట అన్నారు, ఇదే ఫైనల్ ట్యూన్,
నా సీరియల్ ఏమైనా పర్వాలేదు, ఇదే ఫైనల్ ట్యూన్. ఇది రిలీజ్ చేశారు కరెక్ట్గా December 14, 1997. ఆ తర్వాత ఇంక అసలు మామూలుగా కాదు, ఇంత హిట్ అయిందంటే పని మనుషులు చెప్పేవారు, అమ్మ బాసాన్ లేదు ఇప్పుడు పాట అయిన తర్వాత. ఎందుకు మీకు మేడ్ ఇన్ ఆంధ్ర స్టూడెంట్ అంటే అర్థం వివరిస్తా గరడే నానా నానా గోగుల రమణ గారి పాట రాసింది చైతన్య కృష్ణ అని. అతను నాకు ఏం చెప్పాడంటే, బంటి గారు నేను ఇవాళ రైటర్ అయ్యానంటే మీ ఋతురాగాల పాట అన్నాడు. అతను అసలు ఊరికి వెళ్ళాడంట, కరెక్ట్గా 4:30కి దిగాడు. ఋతురాగాలు 4:30కి వచ్చేది దూరదర్శన్. దిగంగానే ఆయన పట్టించుకోవటం లాంటి ఎవరు ఇంట్లో తల్లిదండ్రులు చెల్లెలు అక్కడ ఎవరు పట్టించుకుంటే అదే వింటున్నానంట. ఏంటబ్బా అంటే అప్పుడు విన్నాడు వాసంత సమయంలో, విని ఎక్సైట్ అయిపోయాడు పాట. అక్కడి నుంచి పాట రాయడం మొదలుపెట్టాడు ఆయన సినిమాలో. ఇదిలా ఉంటే ఒక మేస్త్రి నా క్లినిక్ వచ్చాడు. అందరూ చెప్పారు ఇది ఈ డాక్టరే కంపోజ్ చేసింది అంటే ఆయన నమ్మబుద్ధి కాలేదు. ఆయన డాక్టర్ అంటున్నారు ఇదేంటి అని. లోపలికి వచ్చాడు. వచ్చేసి ట్రీట్మెంట్ అంతా అయిన తర్వాత, ఏమనుకోదు సార్ ఈ పాట మీరేనా పాడిందని. నేను ఎండ్కి అంటే 100 ఎపిసోడ్స్ వరకు సునీతది ఫస్ట్ వేసేవారు, ఉబ్బతేశ్వర సునీతకి ఎక్కడికో వెళ్ళిపోయింది పాటతో, మీకు తెలుసు ఉబ్బతేశ్వర సునీత. ఎండ్కి నా పాట వేయడం మొదలుపెట్టారు 100th ఎపిసోడ్ నుంచి ఎండ్కి. అయితే ఒక మాట అన్నారు, సార్ మీరు మాట్లాడితే వేరేగా ఉంది, పాట వేరేగా ఉంది, ఇప్పుడు దగ్గర మీరు అడిగారు నన్ను అని చెప్పి, మీరు అన్నట్టు బంటి ఏంటి ఇంత బొద్దుగా ఉంటాడు అనుకుంటే మీరు సన్నగా ఉన్నారు మీరు అంటే, నేను దేవుడు ఇచ్చిన వరం అని. ఎంత మంచి కాంప్లిమెంట్ ఇచ్చానంటే, మనకి మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో సుసర్ల దక్షిణామూర్తి పేరు వినుంటారు, చాలా గొప్ప సంగీత విద్వాంసుడు, మ్యూజిక్ కంపోజర్. రెహమాన్ గారు వీళ్ళందరూ కూడా వెళ్ళి నేర్చుకున్నారు. అయితే ఏమన్నా అంటే ఈ పాట విన్న తర్వాత మీరు సుసర్ల దక్షిణామూర్తి గారి కంపోజిషన్లో ఉందని ఆయన. అమ్మో వాళ్ళ కాలు గోరికి కూడా పనికినాయన ఆయన, అంత బతిలేదు. సో అది నాకు పెద్ద కాంప్లిమెంట్. ఇలా మీరు చక్రవాకం అడిగారు, చక్రవాకం అయితే వైజాగ్ నుంచి ఒక ఆవిడ ఫోన్ చేశారు, డాక్టర్ గారు బంటి గారు మా పాప 6 నెలలు మీ పాట ఈ చక్రవాకం వింటేనే పాలు తాగుతుందని చెప్పింది. మీరు చూడండి ఇంతకన్నా. తర్వాత చంద్రతేజ అని సింగర్ ఉన్నారు, మొన్న రీసెంట్గా విజయ్ దేవరకొండ పెళ్లి చూపుల్లో కూడా పాడాడు ఆయన ఎక్కువ ఘంటసాల గారి పాటలు. ఆయన చెప్పాడు మా పాప మీ ఋతురాగాలు పాడానని, చిన్న పసికి ఇంత 6 months పాకేది ఇలా తిరిగేదంట. నేను ఇంత అదృష్టవంతుని నేను చూడండి, నిజంగా చూడండి. ఈవెన్ టుడే ఇన్నేళ్ళు అయిన తర్వాత కూడా 97 అంటే ఆల్మోస్ట్ 28 years అయిపోయింది, స్టిల్ ఆ పాటలన్నీ కూడా నాకు ఆదరిస్తున్నాయంటే దేవుడిచ్చిన వరము, నాకు వీళ్ళు ఇచ్చిన వరం ప్రజలు. ఇదంతా ఒక భాగంగా పెట్టుకుంటే కనుక టెలివిజన్ రంగంలో మీరు ఒక చరిత్రని ట్రెండ్ సెట్ చేశారని చెప్పుకోవచ్చు ఆ టైంలో, ఆ పీరియడ్ అంతా కూడా. కానీ వెండి తెరకు వచ్చేసరికి ఎందుకు బంటి గారి మ్యూజిక్ని అంతలా తీసుకోలేకపోయారు ఈ ఆడియన్స్ కానీ ప్రజలు కానీ, అంటే ఏం చెప్తారు సార్? లేదు, యాక్చువల్లీ మీకు చెప్పాలంటే ఋతురాగాల కన్నా ముందర నేను ఫస్ట్ ఫిల్మే చేశాను, హైదరాబాద్ బ్లూస్ అనే ఫిలిం. నగేష్ కుక్నూర్ చాలా ఫేమస్ అతని మ్యూజిక్లో నేను హైదరాబాద్ బ్లూస్ చేసిన, సూపర్ డూపర్ హిట్ అయింది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ దానిలో పాటలు ఉండవు. సంగీత్ థియేటర్లో రిలీజ్ చేశారు ఫస్ట్ టైం. నేను సంగీత్ థియేటర్ అంటే ఆ టైంలో అసలు బేగంపేట్ ఫ్లైఓవర్ మీద సంగీత్ ఇట్లా హైదరాబాద్ బ్లూస్ కింద మ్యూజిక్ డైరెక్టర్ బంటి పేరు చూసుకున్నాను. తర్వాత సంగీత్ థియేటర్లో ఆ ఫిలిం చేసి సూపర్ డూపర్ హిట్ అయింది. అందరూ హైదరాబాద్ వాళ్ళందరూ కూడా ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలంటే హైదరాబాద్ బ్లూస్ ఫిలిం ఇచ్చేవారు. అది ఈవెన్ పెద్ద పెద్ద కేన్స్ ఫెస్టివల్ అన్నీ కూడా అవార్డ్స్ వచ్చాయి. అంటే నా మ్యూజిక్ చాలా అప్రిషియేట్ చేశారు. ఎందుకు పెద్ద బెస్ట్ ఏంటంటే, క్లినిక్ అయిపోయింది, రాత్రి 10:30 క్లోజ్ చేస్తుంటే ఒక హస్బెండ్ వైఫ్ ఇద్దరు వచ్చారు. ఏంటంటే వాళ్ళకి దద్దుర్లు వచ్చి స్కిన్ ర్యాషెస్ వచ్చాయి. అయితే నేను మీరు ఎక్కడికి వెళ్ళారు అని, గార్డెనా థియేటర్కి అంటే థియేటర్కి వెళ్ళామన్నారు. ఏ సినిమాకి వెళ్ళారంటే హైదరాబాద్ బ్లూస్ అన్నారు. అనగానే అడిగాను ఎలా ఉందంటే, మ్యూజిక్ అద్భుతం అంటే, ఆ మ్యూజిక్ డైరెక్టర్ నేనే అన్నాను. అనగానే వాళ్ళు ఎంత ఆనందం, ప్రిస్క్రిప్షన్తో పాటు నా ఆటోగ్రాఫ్ తీసుకున్నారు. ఆ మ్యూజిక్ చాలా మంది నచ్చింది. అది జస్ట్ బ్యాక్గ్రౌండ్, తారారి తారారి రారా తరిరారి తారారి రారా తారి రారే రారే రా తారి రారే రరి రారే రారా తారి రారి రరి రారి రరా తారారి రారి రారా. ఇదే అనమాట బ్యాక్గ్రౌండ్ స్కోర్. చాలా నచ్చింది.
అక్కడి నుంచి తర్వాత నేనేమైందంటే నా ప్రాబ్లం ఏంటంటే నేను సాయంత్రం క్లినిక్, సో ప్రొడ్యూసర్స్ అందరినీ కలవాలంటే ఈవినింగే వెళ్ళాలి. సో దాంతో నేను కొంచెము అందరినీ కలవడం అనేది తక్కువ కొంచెం. నా వచ్చినవి నేను చేసుకునేవాడిని. అలాగే చాలా ఫిల్మ్స్ చేశాను. నేను నా తమ్ముడు మారుతాత్మజ కలిసి, తమ్ముడు అంటే నా ఫ్రెండ్ తమ్ముడని, ప్రేమ సాక్షిగా, తొలి పరిచయము ఫిల్మ్స్ చేసాము. తర్వాత నేను ఏప్రిల్ ఫూల్ అని చెప్పి ఇప్పుడు డాక్టర్ కేఎస్ఏ కృష్ణమాచి శ్రీకాంత్ అయ్యంగారు డైరెక్ట్ చేసిన ఫిల్మ్లు, జగపతి బాబు గారు, భూమిక వీళ్ళందరూ యాక్ట్ చేశారు, అది నేను చేశాను. తర్వాత చేతిలో చేసిన ఫిలిం చేశాను నేను. తర్వాత అలెక్స్ అనే ఫిలిం, అద్భుతమైన ఫిలిం చేశాను నేను. దానిలో డాక్టర్ హర్నాథ్ పులచర్ల అని అండ్ స్లీప్ స్పెషలిస్ట్ యూఎస్లో, ఆయన యాక్టర్ కమ్ ప్రొడ్యూసరు. దానిలో రంభ గారు సంగీత యాక్ట్ చేశారు. అది ఆ సినిమా, ఆ పాటలు చాలా హిట్ అయ్యాయి. ఆదిత్య వాళ్ళు రిలీజ్ చేశారు. ఏంటంటే నా ఫిలిమ్స్ సాంగ్స్ బాగున్నా కూడా ఫిలిమ్స్ ఎక్కువ ఆడలేదు. సాంగ్స్ మాత్రం అందరూ బాగా లైక్ చేశారు. ఫిలిమ్స్ ఆడలేదు, బట్ అందరూ కూడా లైక్ చేశారు. డెఫినెట్గా నాకు నమ్మకం ఉంది, ఒకరోజు డెఫినెట్గా నాకేంటంటే బేసిక్గా హిందీ ఫిలిం చేయాలి, ఫిలింఫేర్ అవార్డు కొట్టాలి బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్, అండ్ నా చెల్లి బెస్ట్ ఫీమేల్ సింగర్గా. అది నా డెఫినెట్గా అది అచీవ్ అవుతారు సార్. సో ఇంకొక విషయం ఏదో దాచిపెడుతున్నట్లున్నారు. రీసెంట్ గా మూవీలో కూడా మీరు సాంగ్ మీకు నాకు చాలా సంతోషమైన వార్త అండ్ మంచి అవకాశం వచ్చింది. చూడండి, అంటే వెతుక్కుంటూ వచ్చింది అవకాశం. ట్రాలలా ఫిలిమ్స్ అని చెప్పి సమంత ప్రభు గారి, యాక్ట్రెస్ సమంత ప్రభు గారి ప్రొడక్షన్ కంపెనీ స్టార్ట్ చేశారు, ట్రాలలా ఫిలిమ్స్. వాళ్ళు ఫస్ట్ టైం ఒక ఫిలిం ప్రొడ్యూస్ చేస్తున్నారు, శుభం అనే మూవీ. ఆ శుభం మూవీకి వాళ్ళు ఆయన మన ప్రవీణ్ గారు డైరెక్టర్ గారు, తర్వాత కో డైరెక్టర్ గారు పవన్ గారు, తర్వాత దగ్గుపాటి ఆర్య ప్రొడక్షన్ మేనేజర్, వీళ్ళందరూ ఏమనుకున్నారంటే అది టీవీ సీరియల్ బేస్డ్ ఫిలిం. అది టీవీ సీరియల్స్ గురించి కొంచెము స్పూఫ్ లాగా. సో దానిలో మనము బంటి గారి చేత పాడిస్తే బాగుంటుంది, ఎందుకని ఆయన టీవీ సీరియల్స్ మంచి పేరున్న సింగర్ అని చెప్పి నన్ను పిలుచుకొచ్చి ఆ సాంగ్ పాడించారండి. అసలు అద్భుతమైన హిట్ అయింది ఆ పాట. అసలు ఫిలిం అంతా నా సాంగ్, నా పాట వస్తుంటుంది. మంచి అవకాశం ఇచ్చారు. ఆ సినిమా హిట్ అయింది. ఇప్పుడు జియో హాట్స్టార్లో కూడా వస్తుంది, మీరు అందరు చూడండి. మంచి కామెడీ హారర్ మూవీ అనమాట. సో నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఆ పాట అందరూ ఆదరించారు. ఒక్కసారి మా కోసం. పాలు నీళ్ళ బంధం ఇది జన్మ జన్మల బంధం, పువ్వు తేనెల బంధం ఇది జన్మ జన్మల బంధం, నింగి నేల బంధం ఇది జన్మ జన్మల బంధం, ఈనాటిదాయి బంధం ఏనాటిదో అనుబంధం, ఎన్నో నోముల ఫలమే ఈ జన్మ జన్మల బంధం, అనురాగాల నిలమే ఈ జన్మ జన్మల బంధం, పాలు నీళ్ళ బంధం ఇది జన్మ జన్మల బంధం, పువ్వు తేనెల బంధం ఇది జన్మ జన్మల బంధం. చాలా బాగుంది సార్, చాలా బాగుంది. సో ఇక్కడ మా ఆడియన్స్ అని కూడా ఒక మాట అడగాలి సార్, మీరు కూడా చెప్పండి. మనకు కనిపిస్తున్న వ్యక్తికి పాడుతున్న పాటకి ఏమైనా సంబంధం ఉందా అండి? అంటే నేను కూడా అట్లా అనుకున్నాను స్టార్టింగ్ లో, చక్రవాకం నుండి ఈ రోజు వరకు కూడా పాడుతూ ఉంటే ఆ వాయిస్ లో బేస్ కానీ ఎవరో పెద్ద మనిషి పాడుతూ ఉన్నాడు, పెద్ద వ్యక్తి పాడుతూ ఉన్నాడు అనేటట్లా అనిపిస్తా ఉంది. కానీ సో మిమ్మల్ని రియాలిటీగా చూస్తారే బంటి గారా పాడింది, ఈయనైనా పాడింది అని చెప్పేసి కొంత ఆశ్చర్యం కూడా కలుగుతా ఉంది సార్. సో ఈ పాట పాడగానే సమంత గారు రియాక్షన్ ఏంటి సార్? చాలా బాగుందని చెప్పారు. యాక్చువల్లీ ఈ సాంగ్ చేసిన తర్వాత దాన్ని, ఈ పాట వచ్చిన తర్వాత లాస్ట్ మినిట్లో రీమిక్స్ చేశారు. రీమిక్స్ వచ్చి క్లింటన్ సెరేజో అని చాలా ఫేమస్ అతను, బాంబే మ్యూజిక్ డైరెక్టర్, మదారి మదారి పాటలన్నీ చేశారు. సో ఆయనకిచ్చి ఈ సాంగ్ బాగా లైక్ చేస్తున్నారు అందరూ. నేను ఆ రోజు పాడిన రోజే అనుకుంటున్నాను డెఫినెట్ ఇది హిట్ అవుతుంది. ఇది యాక్చువల్ మీకు యూట్యూబ్లో అవైలబుల్ ఉంది, ఈ ఫుల్ సాంగ్ ఉంది యూట్యూబ్లో. శుభం మన దాన్ని ఏమంటారు, బాక్స్ ఉంటుంది కదా, జూక్ బాక్స్లో నా పాట సపరేట్గా ఉంటుంది. సో వాళ్ళు సడన్గా వాళ్ళకి ఏమనిపించింది, రీమిక్స్ చేద్దాం అనిపించింది. ఈ సాంగ్ని రీమిక్స్ చేసి ఒక
డబ్ స్టెప్ కూడా పెట్టారు, మీరు చూస్తుంటారు అందరు ఇట్లా డ్యాన్స్ చేయడం దానికి. కానీ ఏం చేశారంటే నా ఫస్ట్ 2 లైన్స్ రిటైన్ చేశారు. పాలు నీళ్ళ బంధం ఇది జన్మ జన్మల బంధం, పూలు తేనెల బంధం ఇది జన్మ జన్మల బంధం, స్టార్ట్ అయిపోతుంది. బాగా వైరల్ అయిన పాట, పెద్ద హిట్ అయింది. మీరు ఎక్కడ వేసినా ఇన్స్టాగ్రామ్ ఎక్కడ వేసినా ఫస్ట్ 2 లైన్స్ నా వాయిస్ వినిపిస్తుంది. ఇది అయిన తర్వాత ఎంత గొప్పవాడంటే ఆ క్లింటన్ అతను నా ఒరిజినల్ పాట విని వెరీ నైస్ టు వర్క్ విత్ యువర్ బ్రదర్ అని లవ్ సైన్ పెట్టాడు. ఆయన ఎంత గొప్పవాళ్ళు చూడవాడు అంటే, అటు నార్త్ ఇండియన్స్ ఒక పర్సన్ అప్రిషియేట్ చేయడం అని చాలా ఆనందం అనిపించింది. సో అందరూ చాలా హ్యాపీ. అండ్ నేను కూడా, ఎందుకంటే చాలా రోజుల తర్వాత నాకు మంచి అవకాశం పాడడానికి వచ్చింది. అది హిట్ అవ్వడం, పాట, సినిమా కూడా నా అదృష్టంగా భావిస్తున్నాను. అండ్ ట్రాలలా ప్రొడక్షన్స్కి నేను ఎప్పుడు థ్యాంక్స్ చెప్పుకుంటాను. మా దగ్గర ఈ సాంగ్ పాడినందుకు కూడా మీకు థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. ఇంకోటి సార్, మీరు ఈ మధ్య కాలంలోనే సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్ కూడా మీరు చేసుకున్నారు. 25 సంవత్సరాలకు సంబంధించి మీ సంగీత ప్రయాణం అంతా, అదేవిధంగా వైద్యానికి సంబంధించిన ప్రయాణం కూడా చేసుకున్నారు. సో ఈ సందర్భంగా మీకు ఇష్టమైన సంగీత గాయకుడు, గాన గాంధర్వుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారిని కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఆ సమావేశానికి, ఆ సభకి ఆయన ముఖ్య అతిథిగా రావడము, ఆయనతో పాటు ఇంకా చాలా మంది అతిథిరాధ మహారథులందరూ కూడా రావడము మేము చూసినాం సార్ ఆ రోజు. సో అంటే బాలు గారిని తీసుకురావడానికి ఎంత కష్టపడ్డారు, ఎలా వచ్చారు సార్ ఆయన? యాక్చువల్లీ బాలు గారు నాకు ఫస్ట్ టైము ఋతురాగాల్లో కూడా ప్రియతమ అనే పాట పాడారు నాకు, ఋతురాగల్ సీరియల్. అప్పటి నుండి మీకు పరిచయం నాకు. తర్వాత ఆయన నన్ను పిలిచి పాడాలని ఉంది అని ఒకటి చేసేవారు కాంపిటీషన్స్. నన్ను జడ్జిలా పిలిచారు. అసలు పిలిచినప్పుడు ఆయన ముందరే కూర్చుని కొంచెం వణికిపోతున్నాను అనమాట. అయ్యో బంటి గారు, లేదండి మీ అంటే అద్భుతమైన గాయకుల ముందర నేను జడ్జి చేయడం మీ కాలు గురుగా పనికొరానంటే, లేదమ్మా నీ విద్వత్తు నీకుంది అని చెప్పారు. నాకు అప్పుడే 5,000 పారితోషికం ఇచ్చి ఆ ప్రోగ్రామ్కి నన్ను జడ్జిలా పిలిచి పాడించి నాకు ఎంతో హెల్ప్ చేశారు. అలాగే ఎప్పుడు నేనంటే ఇష్టం ఆయనకి. ఆ తర్వాత నేను ఆటో భారతి అనే సీరియల్కి పాడించాను. ఆ తర్వాత జెమినీలో. ఆ తర్వాత సంగమం అకాడమీని ఉంది. సంగమం సంజయ్ కిషోర్ అంటారు, సంగమం సంజయ్ కిషోర్. అతను నా పెద్ద ఫ్యాన్. ఎస్పెషలీ చక్రవాకం ఎందుకో నాకు అసలు ఫ్యాన్ ఆయనకి ఆ పాట ఎంత ఇష్టం అంటే, ఈవెన్ వాణి జయరామ్ గారి నైట్లో కూడా నేను వాణి జయరామ్తో కలిసి ఎన్నెన్నో జన్మల బంధం డ్యూయట్ పాడినా ముందర ఏ ప్రోగ్రాంలో చక్రవాకం పాట పాడాలి నేను. అది చిత్ర గారి ప్రోగ్రాం ఉండని, వాణి జయరామ్ ప్రోగ్రాం ఉండని, లేకపోతే ఎస్పెల్స్ ఏ ప్రోగ్రాం ఉన్నా కూడా ఫస్ట్ బంటి పాట ఉండాలి. అంత ఇష్టం నా పాట అంటే. ఆ పాట ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయన ఆ పాట నేర్చుకుని నాతో పాడుతుంటారు ఆయన. సో ఆయన ఏంటంటే సడన్గా ఐడియా వచ్చింది, బంటి సీరియల్ పాటలన్నీ ప్రోగ్రామ్ చేస్తే బాగుంటుంది కదా అంటే, ఒక ఫ్యాను అంత ఇష్టంగా నన్ను అంటే ఒక అన్నలాగా ఇష్టపడతాడు ఆయన నిజంగా. అంటే నా కోసం ఏమైనా చేస్తాడు ఆయన. వాళ్ళ వర్క్షాప్స్కి వెళ్ళి నేను మ్యూజిక్ చెప్పేవాడిని ఎలా ఉండాలని. సో అతను ఏం చేశాడంటే ఫోన్ చేసి, బాలుగారు బంటి ప్రోగ్రాం అనుకుంటున్నాను అనగానే, ఎప్పుడు అమ్మా అని అడిగారు ఆయన. అసలు ఆలోచించలేదని. ఆ మహానుభావుడు ఎంత మంచివాడంటే, అంటే నన్ను నా ప్రోగ్రామ్కి వచ్చారంటే ఇన్ జనరల్ కూడా అతను గ్రేట్ హ్యూమన్ బీయింగ్. అతను అందరికీ హెల్ప్ చేస్తారు, అందరికీ ఎంకరేజ్ చేస్తారు. నిజంగా పాడుతాతే వాళ్ళు ఎంతమంది సింగర్స్ బయటకు వచ్చారండి. ఈవెన్ నా చెల్లి కూడా పాడుతాతే అలకనంద సెమీఫైనల్స్ వరకు వచ్చిందండి. అట్లాగా ఆయన మా చెల్లెలు చెప్పారు, ఏంటమ్మా అలిగి వెళ్ళిపోయావా అని చెప్పి. అంటే అప్పుడు వెళ్ళవలసి వచ్చింది తను, అందుకనే తను ఫుల్ పార్టిసిపేట్ చేయలేకపోయింది. సో అట్లాంటిది ఆయన చెప్పారు. కరెక్ట్గా ఆగస్ట్ 2019 ఆగస్ట్ 5న సోమవారం జరిగింది రవీంద్ర భారతిలో. నా అదృష్టం, అందరు సింగర్స్ వచ్చారు. బాలుగారు వచ్చి నన్ను సన్మానం చేశాను. నేను బాలుగారు సార్ మీరు నన్ను సన్మానం చేయొద్దు, అంత అర్హుడు కాంచారంటే, లేదమ్మా అలా వద్దని చెప్పి. ఆ రోజు అమ్మ ఉన్నారు. యాక్చువల్లీ నా దురదృష్టం లాస్ట్ ఇయర్ మా అమ్మ పోయారు సంక్రాంతి రోజు. కానీ ఆ ప్రోగ్రాం రోజు అమ్మ, పిన్ని అందరు ఉన్నారు. లాస్ట్ ఇయర్ పిన్ని కూడా పోయారు. నా గురు. నేను ఏమన్నా ఇవాళ సంగీతం చేయగలుగుతున్నాను రాగాలు బట్టి అంటే, నా గురుతుల్యులు నన్ను ఎంకరేజ్ చేసి పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అవ్వడానికి కారణమైన శ్రీమతి దస్తరాల మనోరమ నా పిన్ని, తర్వాత మా అమ్మ జి పద్మావతి, తర్వాత అమ్ముల సత్యవతి గారు వయలినిస్ట్.
వీళ్ళందరూ వాళ్ళు ఇక్కడ లేకపోయినా వాళ్ళ ఆశీస్సులు ఎప్పటికీ ఆశీస్సులు ఉంటాయి. అలా బాలు గారు నన్ను సన్మానించడం, నా పాటలన్నీ వినడం చాలా ఆనందం అనిపించిందండి. సో బాలు గారు నా 25 years ఆఫ్ మ్యూజిక్ అండ్ మెడిసిన్ ప్రయాణానికి ఒక చీఫ్ గెస్ట్లా వచ్చి నన్ను సన్మానించి, నిజంగా అసలు అది మరపురాని రోజు ఆ రోజు. ఆయన ఆత్మకి ఎప్పుడు సంతృప్తి కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. నిజంగా మహానుభావుడు మాట్లాడుతుంటే కూడా రోమాలు నిక్కబొడుస్తూ ఉంటాయి సార్. అసలు ఆయన ఒక మాట అన్నారు నాతో, నువ్వు ఎంత అదృష్టవంతుడు బంటి, నీకు ఏం కావాలో అవే పాడుకుంటావు అని. అది అసలు ఆ సెంటెన్స్ నిజంగా అసలు నువ్వు హాయిగా నీకు ఇష్టమైన ప్రొఫెషన్ చేసుకుంటున్నావు, ఇష్టమైన పాటలు పాడుకుంటావు, ఒత్తిడి ఉండదు నీకు. ఒక్కసారి సార్ ఆ మహానుభావుడు పాడిన పాటల్లో మీకు ఇష్టమైన పాట ఒక్కసారి మా కోసం పాడండి. బాలు గారు పాడారు. ఋతురాగాలు సీరియల్లో శ్రీ పండితారాధ్యుల ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు అద్భుతమైన ప్రియతమ అనే పాడారు. అది నేను కంపోజ్ చేశాను. ప్రియతమా 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 మధుర భావాల మాలిక, మధుర భావాల మాలిక, మధుర రాగాల డోలిక. ప్రియతమా 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 మధుర భావాల మాలిక, మధుర రాగాల డోలిక. ప్రియతమా 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 ప్రియతమా. ఎంత బాగా పాడానంటే కళ్ళల్లో నీళ్ళు వచ్చాయండి ఆయన పాడుతుంటే. నా భూతో నా భవిష్యత్తు అద్భుతమైన గాయకుడు, గాన గంధర్వుడు. అంతే మనకి లేనిదనేది చాలా బాధ అనిపిస్తుంది. నిజంగా తిరిగి వస్తారని అందరూ జూన్లో కూడా ఆయన ఇదైనప్పుడు చాలా బాధ అనిపించింది నిజంగా. అసలు ఆయన మా అమ్మకి కాళ్ళకి దండం పెట్టి, అమ్మకి చీర పెట్టి, బాలుగారు ఆ ప్రోగ్రాంలో పిన్నికి దండం పెట్టి, పిన్ని మీరు ఈ అబ్బాయిని తీర్చిదిద్దారు. నిజంగా ఆ ప్రోగ్రాం అంత బాగా జరగడానికి సంగమం సంజయ్ కిషోర్ ఎప్పుడూ కృతజ్ఞతలు ఉంటాను నేను. నిజంగా ఎవర్ గ్రీన్ సార్ అట్లాంటి వ్యక్తులు. ఇళయరాజా గారు కానీ, ఎస్పీబీ గారు కానీ, ఇప్పుడు ఇందాక మీరు చెప్పిన పేర్లు అన్నీ కానీ ఎవర్ గ్రీన్ సాంగ్స్, ఎవర్ గ్రీన్ మనుషులు వాళ్ళందరూ కూడా. ఇంకా వాళ్ళని మనం చూడలేమేమో భవిష్యత్తులో అట్లాంటి వాళ్ళు. తనికెళ్ళ భరణి గారు ఆ ప్రోగ్రామ్కి వచ్చే ముందర ఆయన ఇంటికి వెళ్ళాను నేను, ఆయన ఇన్వైట్ చేయడానికి. ఆయన నా చేత వాసంత సమీరంలో పాడించుకుని పెట్టుకుని, నాకు డిప్రెషన్ వచ్చినప్పుడల్లా ఈ పాట వింటానన్నారు ఆయన. అలాగే ఒకసారి జయప్రదం అని చెప్పి లోకల్ టీవీలో స్వప్న దత్ గారు, అశ్విని దత్ గారు వాళ్ళ అమ్మాయి, ఆ అమ్మాయి నా పెద్ద ఫ్యాన్. ఆవిడ మా ఇంటికి వచ్చి కాఫీ తాగి మా అమ్మకి చెప్పింది, మీ బంటి గారి ఫ్యాన్ అండి నేనని. సో ఆవిడ నా చేత జయప్రదం అని చెప్పి ఒకటి సిరీస్ చేశారు. ఆ టైటిల్ సాంగ్ నేను చెల్లి అల్కనంద పాడాను జయప్రదం లోకల్ టీవీ కోసం. జయప్రద వచ్చి యాంకర్ అందరినీ చేయడం. ఆ పాట అయిపోయిన తర్వాత ఒకరోజు క్లినిక్లో కూర్చుంటే నాకు అశ్విని దత్ గారు ఫోన్, హలో బంటి గారు మాట్లాడుతున్నారు సార్. అవును సార్, నేను అశ్విని దత్ అని, నేను ప్రొడ్యూసర్ సార్ చెప్పండి సార్. ఆయన ఫోన్ కల్లా, ఏం చేసావమ్మా పాట నువ్వు, పాప అద్భుతంగా సార్. చాలు సార్, నాకు ఇంతకన్నా ఆనందం లేదు, మీరు అప్రిషియేట్ చేశారు. అలాగే ఋతురాగాల పాట బాపు గారు మాకు నా చెల్లెల తరఫున చుట్టమవుతారు, నా బావ తరఫున. బాపు గారు నన్ను పిలిచి మా ఇంటికి రామాయణమైన ఫుల్ పెయింటింగ్ ఆర్ట్ ఇచ్చి, ఋతురాగాలు నీ పాట కోసం చూసావండి వాసంత సమీరం అని చెప్పారు బాపు గారు. తర్వాత వేటూరు సుందరామూర్తి గారు కాశీనాయన చరిత్రం అని చెప్పి ఒక సినిమా తీశారు. గుమ్మడి గారు లాస్ట్ సినిమా, యాక్టర్ గుమ్మడి గారు. అయితే శివ అని చెప్పి ఆయన డైరెక్ట్ చేశారు. ఆ సినిమాకి నేను మ్యూజిక్ చేస్తే అప్పుడు వేటూరు గారు రాశారు, అంటే శ్రీనారాయణ రెడ్డి గారు అందరు రాశారు దానిలో. వేటూరు గారు చెప్పారు, నువ్వు చాలా బాగా చేసావమ్మా ఋతురాగాలు టైటిల్ సాంగ్ వాసంత సమీరం అని. అలాగే జానకమ్మ గారి గురించి చెప్పాలి. పాట వినంగానే జానకమ్మ గారు, నేను ఒకసారి అమ్మ మాధవపతి సురేష్ గారి ఇంట్లో, నీ ఫ్యాన్ అమ్మా బంటి,
నువ్వు పాటలతో పాటు ఎందుకు యాక్ట్ చేయవని అడిగారు. అమ్మ వద్దమ్మా, నేను యాక్టింగ్ అంత ఏం లేదు, మీరు ఏదో ఇష్టం కాబట్టి అలా అంటున్నారు, ఏదో బ్యాక్ ఉండాలి, నేను అంతే పాట పాడుతూ ఉండాలి, నేను స్క్రీన్ మీద అంత రాకూడదమ్మా అని చెప్పాను. నేను ఇష్టం ఉన్నాయంటే ఓ రోజు అయితే మా ఇంటికి ఎప్పుడన్నా వస్తారా అమ్మా అంటే ఓ రోజు ఫోన్ చేసి ఆవిడ వాయిస్ తెలుసు కదా, బంటి నేను జానకి మాట్లాడుతున్నాను, జానకి నువ్వు వచ్చి మీ ఇంటికి తీసుకెళ్తావా అనగానే నాకు అసలు ఒక్క నిమిషం అమ్మ ఏంటి నిజమా కళ నిజమా అనుకున్నాను. లేదమ్మా, సరే అమ్మ నేను వెంటనే బయలుదేరుతానని చెప్పి బల్కంపేటలో వెళ్ళి ఆవిడని, నాకు అప్పుడు జెన్ ఎస్టీలో కారు ఉండేది, అమ్మ నాది చిన్న కారు, వేరే క్యాబ్ అరేంజ్ చేస్తాను అంటే, లేదు బంటి నీ కారులోనే వస్తాను నేను అంటే, సరే అమ్మ నేను డ్రైవర్ని అరేంజ్ చేస్తాను. లేదు బంటి నువ్వే డ్రైవ్ చేయాలి, నేను పక్కన కూర్చోవాలి. మీ నంబరు 20 స్పీడ్లో నేను పక్కన ఆవిడ కూర్చుని అన్ని మాటలు చెప్తున్నారు చిన్నప్పటి నుంచి. మా ఇంటికి వచ్చి 3 hours స్పెండ్ చేసి, అసలు ఎంత అద్భుతం అంటే ఆవిడ చూడండి, నా అదృష్టం అసలు. వాళ్ళందరూ తర్వాత సరస్వతి గారు కూడా, వీళ్ళందరూ కూడా నన్ను, సుశీల గారు, పిబి శ్రీనివాస్ గారు అయితే ఈ అబ్బాయి ఎవరో చాలా బాగా చేశాడు పాట, ఋతురాగాల పాట, నాకు ఇంకెంతకన్నా ఏం కావాలి చెప్పండి. అలాగే మణిశర్మ గారు, నేను త్రివేణి సంగమను టైటిల్ సాంగ్ చేస్తే దానికని ఇంటికి ఫోన్ చేసి, మణిశర్మ గారు మా అమ్మ ఫోన్ చేసి, నేను మణిశర్మ మాట్లాడుతున్నానమ్మా, బంటి గారు లేదంటే, లేదండి ఆయన బయటికి వెళ్ళారు, ఆయనకి చెప్పండి ఈ పాట చాలా బాగా చేశారని సరస్వతి రాగంలో, ఒకసారి రమ్మని చెప్పట్టి నన్ను పిలిచారని, పిలిచి టీ తాగుతూ చాలా బాగా చేసామమ్మా పాట అని చెప్పి మెచ్చుకున్నారు ఆ పాటని. అలాగే వీళ్ళందరూ ఇంతమంది నన్ను ఇంతకన్నా నిజం సార్. అదే నేను మళ్ళీ అదృష్టంగా భావిస్తున్నాను. అదే మాట చెప్తున్నాను, వాళ్ళందరి ఆశీర్వాదాలు ఉన్నాయి, వాళ్ళందరి ఆశీస్సులు మీకు ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఎంత పెద్దగా ఎదగలిగారు సార్. థ్యాంక్ యూ సో మచ్. మాకు ఒకసారి వాళ్ళందరినీ కూడా మా కళ్ళ ముందుకు తీసుకొచ్చారు వాస్తవానికి కూడా. సో ఒక్కసారి మళ్ళీ మనం మొగల్ రేకుల దగ్గరికి వద్దాం సార్. తప్పకుండా మొగల్ రేకులు సాంగ్ ఒక్కసారి మా కోసం తప్పకుండా. పచ్చని పసిమి విచిన్న మిసిమి, పచ్చని పసిమి విచిన్ మిసిమి, గుసగుసలాడే గుమ్మ గుమ్మలాడే, కమ్మని కమ్మని వాసన చెలిమి నవనవలాడే, నున్ను లేత లేత తొలి పూత పూత వసి వాడి వాడిపోని, చిగురంత ఆశ మదిలోన రేగే చిరునవ్వు మాసిపోని, విరిసే విరిసే మొగలి రేకులు, విరిసే విరిసే మొగలి రేకులు, విరిసే విరిసే మొగలి రేకులు, విరిసే మొగలి రేకులు, మొగలి రేకులు, మొగలి రేకులు. చాలా బాగుంది నిజంగా. ఆ బేస్ వింటా ఉంటే వినాలనిపిస్తా ఉంది సార్. ఎంత బాగా వాడుతున్నారంటే అసలు. ఎట్లా సార్ మొగల్ రేకులతో మీకు ఎట్లా జర్నీ? అయితే ఇప్పుడు చక్రవాకము రొమాంటిక్ కదా, ఆవిడ ఏమన్నారంటే ఇప్పుడు మనము వైలెంట్ లవ్ స్టోరీ చేస్తున్నాం అన్నారు. ఫస్ట్ ఋతురాగాలు స్టోరీ ఫ్యామిలీ, చక్రవాకం రొమాంటిక్, ఇది వైలెంట్ లవ్ స్టోరీ, నాకు ఊపు ఉన్న పాట కావాలన్నారు. మళ్ళా మాకు పురిటిలప్పులు మొదలు. ఇంకా మధు గారు, సరే నేను యూజువల్ ఏమంటే అన్ని జానర్స్ ఆఫ్ మ్యూజిక్ వినడం అలవాటు నాకు. క్లాసికల్, హిందుస్థానీ, ఫోక్, వెస్టర్న్ మ్యూజిక్, వెస్టర్న్ క్లాసికల్, లేటెస్ట్ అన్నీ వింటాను నేను. ఎందుకంటే అప్ టు డేట్ వాళ్ళకి కావాల్సిన విధంగా ఒక్కొక్క ప్రొడ్యూసర్కి ఒక ఐడియా ఉంటుంది. సో అప్పుడు ఏమన్నా సరే మధు గారు మీరు జమాయించి రాసుకొచ్చారు. ఇప్పుడు నేను ఇది 225 టెంపో, ఇది పచ్చని పసిమి విచిన మిసింబి, పచ్చని పసిమి విచిన మిసింబి, గుసగుసలాడే గుమగుమలాడే, కమని కమని వాసన చెలిమి నవనవలాడే, నున్ను లేత లేత తొలి పూత పూత వసి వాడి వాడిపోని, చిగురంత ఆశ మదిలోన రేగి చిరునవ్వు మాసిపోని, విరిసే విరిసే మొగలి రేకులు, విరిసే విరిసే మొగలి రేకులు, విరిసే విరిసే మొగలి రేకులు, విరిసే మొగలి రేకులు, మొగలి రేకులు, మొగలి రేకులు చేయగానే వెంటనే ట్యూన్ తీసుకెళ్ళి మేడం వినిపించగానే ఇంకా అసలు నో థాట్, ఇంకా ఇది మళ్ళీ వైజాగ్లోనే చేసిన తర్వాత అసలు అంటే ఇవాళ కూడా నా అదృష్టము, దీని మీద ఎన్ని మీమ్స్ చేశారు, మీమ్స్ దాని మీద ఎన్ని స్టెప్స్ చేసి ఇవాళ కూడా మంచి వైరల్, అది అసలు బాగా ట్రెండింగ్ పాట. సో ఇదే అన్నమాట. ఇట్లా దేవుడి దేవల్ల నేను మంచిగా చేస్తాను. ఇప్పుడు కూడా నావి జెమినీలో అభినందన్ అనే సీరియల్ టైటిల్ సాంగ్ అల్కనంద పాడింది నా చెల్లెలు. తర్వాత ఇప్పుడు మెరుపు కళలు అని చెప్పి మంజునాయుడు మేడం వాళ్ళది, శ్రీకాంత్ ప్రొడక్షన్స్, ఈటీవీ వాళ్ళది 2 o'clock వస్తుంది, పెద్ద హిట్ అయింది అది కూడా. దానికి టైటిల్ సాంగ్ నేను పాడాను.
మళ్ళీ ఇక్కడ జీవన తరంగాలని చిత్రలేఖ వాళ్ళది, చిత్రలేఖ ప్రొడక్షన్స్, అజిత్ నాగ్ గారు ప్రొడ్యూస్ చేశారు. దానికి సోనీ చేత పాడించాను. సోనీ అంటే రామాచారి గారి కూతురు సోనీ కొమండూరి పాడించాను. ఎవ్రీ టైం నేనేంటే మ్యాక్సిమం మీరు ఆశ్చర్యపోతారు, అందరు సింగర్స్ ఫస్ట్ నాకే పాడారు. అందరు ఉపదేష్ట సునీత, నాగ సాహితి, అనూప్ రూబెన్స్ వైఫ్ కేశవ శ్రావణి, హర్షిక గుడి, తర్వాత కౌశల్య, ఉషా, అండ్ దెన్ గీతామాధురి, మాళవిక. ఆల్మోస్ట్ అంటే నేను ఎప్పటికైనా ఒక మంచి వాయిస్ అనగానే వెంటనే పాడించాలి. సో వీళ్ళందరూ మీతో ఇప్పుడు మాట్లాడుతుంటే లేదు, అందరూ మంచిగా క్లోజ్ ఉంటారండి. అందరూ మంచి 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 పేరు తెచ్చుకుని మంచి ఉన్నారు. వాళ్ళందరూ కూడా మంచి ఎక్నాలెడ్జ్ చేస్తారు. అందరు మంచి పిల్లలే. అందరూ అందరు అందరు కూడా ఒక వీఆర్ ఆల్ వన్ మ్యూజిక్ ఫ్యామిలీ అండి. అదే మెయిన్గా. అండ్ అందరితో నాతో అంత అఫెక్షనేట్గా ఉంటారు. అది మెయిన్. రైట్ సార్. ఈ 30 years మీది మ్యూజికల్ ఇండస్ట్రీ మొత్తం ఒక పార్ట్ అయితే, సో ఇంకొకటి మీది డాక్టర్ ఫీల్డ్ ఒకటి కూడా. సో మార్నింగ్ రాగాలు, పొద్దున్న రాగారు, సాయంత్రం సాయంత్రం రోగాలు. సో ఆ కాన్సెప్ట్ తో సాయంత్రం అంతా కూడా మళ్ళీ మీరు పేషెంట్స్తో ఉంటాను. ఆ పేషెంట్స్ కూడా మధ్య మధ్యలో వస్తుంటారు. బంటి గారు మీ పాట విన్నాం, ఇది బాగుంది అని అడుగుతుంటారు, ఇది బాగుంది అంటారు. అప్పుడప్పుడు సడన్గా ఎవరు లేకపోతే అడుగుతుంటే వాళ్ళకి పాడుతుంటాను, చేస్తుంటాను. అయితే నాకు ఒకటే విన్నపం మీ అందరికి కూడా. నేను యూజువల్గా యాజ్ ఎ డాక్టర్కి 2 విషయాలు చెప్పాలి. మనకి కోవిడ్ వచ్చినప్పుడు, కోవిడ్ మెయిన్గా క్యాబేజ్ కాలీఫ్లవర్ వల్ల రాలేదు, జంతువుల్ని తినడం వల్ల వచ్చింది. బ్యాట్స్, స్నేక్స్ తినడం వల్ల, డాగ్స్ తినడం వల్ల చైనీస్ వాళ్ళకి ఆ వైరస్ అంటుకుంది. అక్కడి నుంచి అందరికీ. సో దీంతో దేవుడు చాలా క్లియర్గా చెప్తాడు, మీరు అహింసో పరమోధర్మ, అంటే అహింస చేయొద్దు, అంటే జంతువుల్ని ప్రేమించండి, జంతువుల్ని చంపొద్దు అనేది దేవుడు చాలా క్లియర్గా చెప్తున్నాడు అందరికీ. చాలా ఇంపార్టెంట్. భగవద్గీతలో కూడా ఫస్ట్ సెంటెన్స్ అహింసో పరమోధర్మ. నేను అందరికీ, వాయు ఛానల్ చూసే ప్రేక్షకులందరికీ ఒకటే బంటి విన్నపము, మీరెంతో మంచిగా నా పాటలన్నీ ఆదరించారు, ఆదరిస్తారు. మీకు ఎవ్వరికి కోపం రాకపోతే ఒకటే చెప్తాను, దయచేసి మీరందరూ కూడా జంతువులను చంపడం మానేసి అందరు శాకాహారి వెజిటేరియన్స్ అయిపోయి జంతువులను కాపాడండి. అవి కూడా మనలాగే బతకాలి. అవి కూడా చెంగు మేక, కోడి ఆడుకుంటూ ఉండాలి. అన్నీ కూడా మనలాగే ఉండాలి. మనం వాటిని ఫుడ్ కోసం వాడద్దు, వాటికి నొప్పి కలిగించద్దు. సో అని వేడుకుంటూ మీరందరూ కూడా, నేను కూడా ప్యూర్ వెజిటేరియన్, మీ అందరికీ వేడుకుంటున్నాను. మంచిగా కడుపుని తోట చేద్దాము, బాగుంటుంది. కడుపుని శ్మశానం చేయద్దు, తోట చేయండి. చాలా ఇంపార్టెంట్ లైఫ్లో అది. యూ షుడ్ మేక్ యువర్ స్టమక్ ఏ గార్డెన్, నాట్ ఏ గ్రేవ్ యార్డ్ ఆఫ్ డిస్టర్బెన్సెస్ చేసుకుంటూ, నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన వాయు ఛానల్ యాజమాన్యానికి, అండ్ ఇక్కడ ఉదయ్ గారికి, తర్వాత కెమెరామెన్ మీ పేరు రజనీకాంత్ గారికి, అమ్మ నీ పేరు రవళికి, మా మునిశేఖర్ అందరికీ మళ్ళా కృతజ్ఞత తెలుపుకుంటూ, సర్వే జనో సుఖినో భవంతు, సర్వే ప్రాణి సుఖినో భవంతు. సాయిరామ్. మా భగవాన్ సత్యసాయి ఆశీస్సులతో అందరూ సంతోషంగా ఉండాలని. సాయిరామ్. సార్, మీరు ఆ మాట చెప్పేదానికంటే ముందు మేము మీకు ఒక మాట చెప్పాలి. సో మీరు పిలవగానే మా ఇంటర్వ్యూకి వచ్చారు. సో నిజంగా ఎన్నో విషయాలు మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇంత మంచి గొప్ప సంగీత దర్శకుడిని కలుసుకున్నందుకు ముందుగా నేను సంతోషపడుతున్నాను. సో మా ఛానల్లో మీరు ఇంటర్వ్యూ ఇవ్వడం కూడా, అది మాకు కూడా ఒక సంతోషకరమైనటువంటి వార్తనే సార్. సో మీరు ఇంకా ఎన్నో సినిమాలు చేయాలి, ఇంకా ఎన్నో సాంగ్స్ చేయాలి. ఇట్లానే మమ్మల్ని అందరినీ కూడా మీరు సంతోషపరుస్తూ ఉండాలి. రాబోయే జనరేషన్స్కి కూడా, అంటే మీరు ఎందాక చెప్పినట్లు ఏ సిచ్యువేషన్కి తగ్గట్టు అట్లా మోల్డ్ అవుతా ఉన్నారు కాబట్టే ఈ రోజుకి కూడా మనము నిలబడగలిగామని చెప్పుకోవచ్చు సార్. సో అటు సంగీత రంగంలో, ఇటు వైద్య రంగంలో 2 విధాలుగా మీరు బ్యాలెన్స్ చేసుకుంటూ, సో మీ సిస్టర్ గారికి కూడా మా తరఫున మీరు శుభాకాంక్షలు చెప్పామని కూడా చెప్పండి సార్. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, ఇది మరి మ్యూజిక్ డైరెక్టర్ అండ్ డాక్టర్ బంటి గారితో ఇంటర్వ్యూ. మరొక గెస్ట్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి వాయు న్యూస్.